Yeah, good morning everyone. So today we are going to discuss about Border Gateway Protocol and we'll do some basic lab on BGP as well. Okay. So Border Gateway Protocol. You see exterior gateway protocol. So yeah. So you know the autonomous system number, right? What is autonomous system number? It's a logical representation in routing domain. A logical representation of what? Company. సో ఐపీ రౌటింగ్ ఉంటుంది కదా ఆ రౌటింగ్లో ఆ రౌటింగ్ డొమైన్‌లో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క అటానమస్ సిస్టమ్ నంబర్ ఉంటుంది. లైక్ ఎయిర్‌టెల్‌కి అంతా కలిపి ఒక అటానమస్ సిస్టమ్ నంబర్. బీఎస్ఎన్ఎల్‌కి ఒకటి. రైట్. సో, ఇఫ్ యూ సీ రైట్. సో, నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ అటానమస్ సిస్టమ్ నంబర్స్ గూగుల్‌లో కొడితే వస్తది. ఇప్పుడు నేను కర్నూల్‌లో ఉన్నాను. డీవీఆర్ ఇంటర్నెట్ కర్నూల్. ఓకే. అటానమస్ కొడితే ఈడొచ్చేస్తది. ఓకే. డీవీఆర్ బ్రాడ్‌బ్యాండ్ అటానమస్ సిస్టమ్ నంబర్. హుహు. హుహుహు. ఏదైనా తీసుకోండి. ఎయిర్‌టెల్ అయినా తీసుకోండి, జియో అయినా తీసుకోండి. ప్రతి ఒక్కదానికి అటానమస్ సిస్టమ్ నంబర్ ఉంటుంది. ఓకే. సో, వాట్ ఈస్ అటానమస్ సిస్టమ్ నంబర్? దిస్ ఈస్ ఓకే. AS141303. సో, దిస్ ఈస్ అటానమస్ సిస్టమ్ నంబర్. సో, ప్రతి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే ప్రతి కంపెనీ అండ్ గూగుల్ గాని ఏదైనా సరే ప్రతి కంపెనీకి ఒక అటానమస్ సిస్టమ్ నంబర్ ఉంటుంది. ఇట్స్ ఎ లాజికల్ రిప్రజెంటేషన్ ఇన్ రౌటింగ్ డొమైన్. సో, ఈ అటానమస్ సిస్టమ్ నంబర్స్ 2 పవర్ 16 వరకు ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందే. 2 పవర్ 16 అంటే 0-65,535. ఓకే. సో, ఇందులో 64,512-65,535 అనేది ప్రైవేట్ రేంజ్. ఓకే. ప్రైవేట్ రేంజ్. బాగా గుర్తుపెట్టుకోండి ఇంటర్వ్యూలో అడగొచ్చు. 64,512-65,535. ఓకే. సో, ప్రైవేట్ ఐపీ అడ్రెస్, ప్రైవేట్ అటానమస్ సిస్టమ్ నంబర్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్ని పబ్లిక్. డబ్బులు పెట్టి కొనుక్కోవాలి ఫ్రమ్ ఐఏఎన్ఏ. ఓకే. అండ్ బీజీపీ స్పెషల్లీ యూజెస్ ఫర్ టీసీపీ ప్రోటోకాల్ టు send the packets, okay, from one location to another location, source to destination. It uses the TCP port number ఎంత 179. Okay, it uses the TCP port number 179. Okay. So in the remaining process are the same. You know, right? How routing protocol works? They will exchange the packets first, messages. ఇక్కడ బీజీపీలో మనం మెసేజెస్ అంటాం. Then they will discover the neighbors. Then it will run the algorithm. Then it will populate the routes in the routing table. That's it. The same process how OSPF works, right? This is also same. But there is a slight difference. I'll tell you what is that. Okay. So remember, BGP uses TCP protocol number ఎంత 179. They will ask you in interview. And what is the BGP TTL value? So wait, I'll tell you. So BGP peers. So BGP ఏంటంటే టూ టైప్స్ ఆఫ్ బీజీపీ ఉంటుంది. వన్ ఈస్ ఐబీజీపీ, వన్ ఈస్ ఈబీజీపీ. జనరల్‌గా బీజీపీని డెవలప్ చేసినందుకు ఇట్ టు కాన్ఫిగర్ రౌటింగ్ ప్రోటోకాల్ బిట్వీన్ 2 అటానమస్ సిస్టమ్ నంబర్స్ లైక్ ఎయిర్‌టెల్ అనేది ఒకటి, జియో అనేది ఒకటి. ఈ రెండిటి మధ్యలో కాన్ఫిగర్ చేసే ప్రోటోకాల్ ఏంటి? బీజీపీ. సో, యాక్చువల్‌గా దీన్ని డెవలప్ చేసింది దేనికంటే ఆహ్, ఇదే డిఫరెంట్ అటానమస్ సిస్టమ్స్ మధ్యలో కాన్ఫిగర్ చేయడానికి. కానీ, కానీ దీనికున్న గ్రేట్ ఆపర్చునిటీస్ యూ నో ఇట్స్ బిగ్గెస్ట్ స్కేల్ గదా! సో, సర్వీస్ ప్రొవైడ్ ఎన్వైర్న్మెంట్‌లో థౌసండ్స్ ఆఫ్ రౌటర్స్ ఉంటాయి గదా! ఇంటర్నల్‌గా. అక్కడ మనం ఓఎస్పీఎఫ్ యూజ్ చేయలేం. సో, కాబట్టి ఇంటర్నల్‌గా గూడా మనం బీజీపీ యూజ్ చేయొచ్చు. వితిన్ ద ఏఎస్ కూడా బీజీపీ యూజ్ చేయొచ్చు. ఒకవేళ వితిన్ ద అటానమస్ సిస్టమ్ నంబర్ మనం బీజీపీ యూజ్ చేస్తే ఇట్స్ ఐబీజీపీ, ఐబీజీపీ peer. 1 second guys, I'll be back in 2 minutes. Okay.
Sorry, I'm back. Okay. సో రికార్డ్ చేస్తున్నావు అన్న? బ్రదర్ రికార్డ్ చేస్తున్నాం బ్రదర్. రికార్డ్ చేయకుండా ఉంటున్నా క్లాస్‌లో. Okay, fine. So if you configure BGP within the autonomous system number, we call that as a IBGP. Okay. So if you configure between the different autonomous system numbers, we call that is as a EBGP. Okay, na? So please not confuse with IBGP and IGP protocol. IGP protocol and Interior Gateway protocols and such as OSPF and ISIS and EIGRP like that. But here it's a BGP. Okay, na? So yesterday I asked a question in the troubleshooting group because it's a is it a routing protocol or is it a application layer protocol? Because it is using TCP, right? So they will ask you in interview. No, not everyone, but you should know. Okay. సో దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ రావాలంటే బీజీపీ క్లాస్ అయిపోవాలి మీకు. ఓకేనా? అయిపోయినాక చెప్దాం. ఓకేనా? సో ప్లీజ్ అండర్‌స్టాండ్. సో ఏఎస్ నంబర్స్ ఉంటాయి. ఆ తర్వాత బిట్వీన్ ద ఏఎస్ నంబర్స్‌ని బిట్వీన్ ద ఏఎస్ నంబర్స్ అంటే బిట్వీన్ ద 2 డిఫరెంట్ ఏఎస్ కంపెనీస్ లైక్ గూగుల్ అండ్ జియో, ఎయిర్‌టెల్ ఇట్లా వీటన్నిటి మధ్యలో ప్రపంచంలో చాలా సర్వీస్ ప్రొవైడర్స్ ఉన్నాయి గదా! ఈ సర్వీస్ ప్రొవైడర్స్ మధ్యలో కాన్ఫిగర్ చేసిన ప్రోటోకాలే బీజీపీ. బికాస్ ఆఫ్ బీజీపీ వి ఆర్ టాకింగ్ రైట్ నౌ. సో, బికాస్ ఆఫ్ బీజీపీ ఇంటర్నెట్ ఉంది. ఓకే. వితౌట్ బీజీపీ దేర్ ఈస్ నో ఇంటర్నెట్. ఈ బీజీపీ, టీసీపీ యూజ్ చేస్తుంది ట్రాన్స్‌పోర్ట్ లేయర్ ప్రోటోకాల్. ఓకే. సో, అందుకే బీజీపీ వర్షన్ ఒకటే ఒకటుంది. అది వర్షన్ 4. సో, ఆల్రెడీ ఇంటర్నెట్ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఇంకో వర్షన్ లేదు. ఎందుకంటే ఇంకో వర్షన్ చేంజ్ చేస్తే బీజీపీ డౌన్ అయిపోతుంది. ఎంటైర్ బీజీపీనే కంట్రీ మొత్తం ఎంటైర్ వరల్డే ఇంటర్నెట్ ఉండదు. సో, దట్స్ వై దే ఆర్ నాట్ టచింగ్. దే ఆర్ జస్ట్ ఇంప్రూవైజింగ్ ద కేపబిలిటీస్ అంతే. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ బేసిక్స్ ఆఫ్ బీజీపీ. ఓకే. లెట్స్ డూ ద ల్యాబ్ నౌ. ఓకే. ల్యాబ్ ఈజ్ సింపుల్ గైస్. ల్యాబ్ ఈజ్ వెరీ సింపుల్ బట్ ట్రై టు అండర్‌స్టాండ్ ద కాన్సెప్ట్. ఓకే. సో, దిస్ ఈజ్ యెస్టర్‌డేస్ ల్యాబ్ రైట్? అది అట్లే పెడతాను. ఇది అబ్బా! ఓకే. హ్మ్. Okay, I'll put all these things here. సో, బీజీపీ అనేది చాలా జాగ్రత్తగా కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా? చాలా అంటే చాలా జాగ్రత్త. ఓకే. అన్నిట్లో రౌటింగ్ సేవ్ చేస్తాను. సేవే చేసుంటాను కాన్ఫిగరేషన్ అయితే. ఓకే. రైట్ R3. ఓకే. ఓకే. లెట్స్ స్టాప్ దిస్. లెట్స్ ఓపెన్ ది బీజీపీ. హ్మ్. హ్మ్. ఓకే. సో, టేక్ రౌటర్స్. ఓకే. R1, R2 ఈ 2 ఒక ఆటానమస్ సిస్టమ్ నంబర్‌లో ఉన్నాయి. ఓకే. గాయ్స్ ఇక్కడ నుంచి పీపీటీలో కొంచెం మిస్టేక్స్ ఇచ్చాను కావాలని. ఓకే. కానీ మీకిక్కడ క్లియర్‌గా చెప్తాను. క్లాస్‌లో నోట్ డౌన్ చేసుకోండి. వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఫైన్. ఓకే. ఓకే. సో, ఇఫ్ యూ సీ gabit 1/02, 1/0 అండ్ gabit 2/02, 2/0. సో, ఫైన్. ఇఫ్ యూ సీ రైట్ దిస్ ఈస్ ద థింగ్. సో, ఇదేంటిది ఏఎస్ 100. ఇది ఏఎస్ 100 అనుకోండి. ఇది ఇంకో ఏఎస్ 200 అనుకోండి. జస్ట్ అనుకోండి. ఓకే. అండ్ ఇదొచ్చేసి ఎయిర్‌టెల్ ఐఎస్‌పీ అనుకోండి.
ఎయిర్టెల్ ఐఎస్పి. ఇదేంటిది జియో ఐఎస్పి అనుకోండి. ఓకే. ఓకే. ఇది జియో ఐఎస్పి. సో డిఫరెంట్ అటానమస్ సిస్టమ్ నంబర్స్ ఉన్నాయి కదా. ఎస్. లెట్స్ దిస్ స్టార్ట్ దిస్ స్టార్ట్ దిస్. ఓకే. సో ఈ రెండిటి మధ్యలో నెట్వర్క్ ఏమొస్తుంది? 192.168.13.0. ఓకే. సో yeah, I would like to tell you one thing here. The EBGP TTL value ఉంటుంది కదా. EBGP TTL value is 1. Does anyone knows TTL value? TTL value మీకు చెప్పానా? TTL value అంటే ఏంటి అనేది? హలో? హలో? Or No, total sir, no, time sir. to live. సో ఇట్స్ ఎ టైమ్ టు లీవ్ అండి. టీటీఎల్ వాల్యూ అంటే ఏంటంటే ఇట్స్ టీటీఎల్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఐపీ హెడర్‌లో ఉంటుంది. ఓకే. సో టీటీఎల్ వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఐపీ హెడర్‌లో ఉంటుంది. సో ఈబీజీపీ పియర్ యొక్క టీటీఎల్ వాల్యూ ఎంత? 1. ఓకే. ఈబీజీపీ పియర్ టీటీఎల్ వాల్యూ ఎంత అడుగుతారు ఇంటర్వ్యూలో? 1. ఎందుకు టీటీఎల్ వాల్యూ 1 ఉంటుందంటే ఇట్స్ ఇంటర్నెట్ కనెక్షన్స్. ఓకే. సో పాయింట్ టు పాయింట్ మాత్రమే కన్ఫర్ చేయాలి. సో టీటీఎల్ వాల్యూ 1 ఉంది కదా. సో పాయింట్ టు పాయింట్ మాత్రమే కాన్ఫిగర్ చేయాలి. అసలు టీటీఎల్ వాల్యూ అంటే ఏంటి? ఓకే. టీటీఎల్ అంటే ఏంటంటే ఇట్ విల్ అవాయిడ్ ద లూప్స్ ఇన్ రౌటింగ్. రౌటింగ్‌లో ఐపీ రౌటింగ్‌లో లూప్స్ అవాయిడ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎట్లా అంటే సపోజ్ ఇక్కడ ఇంకో డివైస్ కనెక్ట్ అయిందనుకోండి జనరల్‌గా. ఓకే. జనరల్‌గా అనుకోండి. సో, ఒక ప్యాకెట్ ఉంది కదా. జస్ట్ దేర్ ఇస్ ఎ ప్యాకెట్. సమ్ లూప్ వల్ల ఆర్2 నుంచి ఆర్1కొచ్చింది. ఆర్1 నుంచి ఆర్3కి, ఆర్3 నుంచి ఆర్2కి. ఇట్లా కంటిన్యూయస్‌గా తిరుగుతూనే ఉంది. ఇట్లా లూప్ క్రియేట్ అవ్వడం వల్ల సో, ఈ లింక్‌లో కంజెషన్ ఏర్పడుతుంది కదా. సో, దీనివల్ల ఆర్2 వచ్చిన ప్యాకెట్స్ అన్నీ ఏ రౌటర్ అయినా సరే ఏదైనా ప్యాకెట్ రిసీవ్ చేసుకుంటే ఇట్ షుడ్ ప్రాసెస్ రైట్. సో, ప్రాసెస్ చేస్తుంది. ఆ ప్రాసెస్ చేయడం వల్ల దీని మీద ఈ ప్రాసెసర్ మీద హెడ్ అంటే ఓవర్ హెడ్ అది వాట్ ఈస్ థాట్? సో, బర్డెన్ అవుతుందన్నమాట. ఆ ప్రాసెసర్ మీద ఓవర్ బర్డెన్ అవుతుంది. సో, కంటిన్యూయస్‌గా ఇట్లా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో లూప్ జరగడం వల్ల ఇది హై సీపీయూకెళ్ళిపోయి ఈ ఆర్2 ఏమవుతుంది? హ్యాంగ్ అయిపోతుంది. ద డివైస్ విల్ బి హ్యాంగ్. అందుకే ఏంటి? ఐపీ ప్యాకెట్ ఏదైతే ఉందో ఐపీ ప్యాకెట్‌లో టీటీఎల్ వాల్యూ ఉంటుంది. టీటీఎల్ వాల్యూ. సో, మాక్సిమం అప్ టు 255 ఉంటుంది. సో, ఆర్2 నుంచి ఆర్1కెళ్ళిందనుకో, సో, ఒక 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 రౌటర్ నుంచి ఇంకో రౌటర్‌కెళ్తే ఇదేం చేస్తుంది? టీటీఎల్ వాల్యూ రెడ్యూస్డ్ -1. సో, ఎంతొస్తుంది? 254. ఓకే. అట్లా. మళ్ళీ ఆర్1 నుంచి ఆర్3కెళ్తే ఇట్ విల్ రెడ్యూస్ ద టీటీఎల్ వాల్యూ ఆఫ్ -1. అంటే ఎంత? 253. మళ్ళీ ఇక్కడికొస్తే ఇట్ విల్ రెడ్యూస్ ద వాల్యూ ఆఫ్ -1. అంటే ఎంత? 252. అంటే ఏంటి? సో, ఒక నెక్స్ట్ హాప్‌కెళ్ళే ముందు ఇట్ విల్ రెడ్యూస్ దేర్ టీటీఎల్ వాల్యూ -1. అట్లా లాస్ట్‌కొచ్చేసరికి 0 అవుతుంది. రైట్? ఒకవేళ టీటీఎల్ వాల్యూ 0 ఉందనుకో, ఓకే. ప్యాకెట్ అనేది డ్రాప్ అవుతుంది. సో, ప్యాకెట్ అనేది డ్రాప్ అవుతుంది. ఫర్దర్‌గా ప్రాసెస్ చేయదు. సో, 0 అవ్వడం వల్ల ఏంటి? ప్యాకెట్ డ్రాప్ అవుతుంది గదా. సో దట్ లూప్ అనేది ఆగిపోతుంది. ఈ ఆర్1, ఆర్3, ఆర్2 యొక్క సీపీయూ సైకిల్స్ మీద బర్డెన్ ఏం పడదు. క్లియర్? దట్స్ హౌ ఇట్ విల్ అవాయిడ్ ద లూప్స్. ఎలా? ఐపీ డొమైన్‌లో సో, టీటీఎల్ వాల్యూ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ వన్ హాప్ టు ద నెక్స్ట్ హాప్ రైట్? ఇట్ రెడ్యూసెస్ ద టీటీఎల్ వాల్యూ బై -1. Okay. So until it becomes 0. So once it becomes 0, the packet will drop and it will not process further. Everyone clear? Everyone. టీటీఎల్ అంటే Yes. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఆర్1 ఆర్3 మధ్యలో ఈబీజీపీ కాన్ఫిగర్ చేస్తే దాని టీటీఎల్ వాల్యూ 1 అంటే పాయింట్ టు పాయింటే ఉంటుంది. ఫర్దర్‌గా ప్యాకెట్ అనేది ఎళ్ళదు బీజీపీ ప్యాకెట్. ఎందుకంటే ఇట్స్ ఇంటర్నెట్. ఇదేమో ఎయిర్టెల్ ఐఎస్పీ, ఇదేమో జియో ఐఎస్పీ. రైట్? దిస్ ఈస్ జియో. సో, పాయింట్ టు పాయింట్ మాత్రమే కాన్ఫిగర్ చేయాలి. బిట్వీన్ ఏఎస్ఎస్, బీజీపీ ఏఎస్ఎస్ ఉంటాయి కదా. పాయింట్ టు పాయింట్ మాత్రమే. ఇక్కడ ఏం యూజ్ చేస్తాం? పబ్లిక్ ఐపీస్ యూజ్ చేస్తాం. నాట్ ప్రైవేట్ ఐపీస్. మనం ల్యాబ్ కోసం ఇక్కడ 13.0 తీసుకున్నామే కానీ, హియర్ వి రియల్లీ యూజ్ పబ్లిక్ ఐపీ అడ్రెసెస్. ఓకే. ఫైన్. నౌ బీజీపీ కాన్ఫిగరేషన్ ఏంటి? సేమ్. సో, ఈబీజీపీ కాన్ఫిగరేషన్ చూపిస్తాను చూడండి ఇక్కడ. ఓకే. చాలా జాగ్రత్తగా వినండి. ఈబీజీపీ కాన్ఫిగరేషన్. ఓకే. సో, ఫస్ట్ రౌటర్ బీజీపీ అటానమస్ సిస్టమ్ నెంబర్ ఎంత? 100 రైట్? 100. ఓకే. ఎంటర్ చేసాం. ఓకే.
అటానమస్ సిస్టమ్ నెంబర్ 100 కదా! 100 ఎంటర్ చేసాం. తర్వాత ఇక్కడ బీజీపీలో ఆటోమేటిక్‌గా నైబర్స్ డిస్కవర్ అవ్వవు. ఎందుకంటే ఇట్స్ ఇంటర్నెట్. ఆటోమేటిక్‌గా అవ్వకూడదు. ఓకే. ఏం చేయాలి? యూ హ్యావ్ టు డిఫైన్ ద నైబర్ మాన్యువల్లీ. బీజీపీ రౌటింగ్ ప్రోటోకాల్‌లో నైబర్స్ ఆటోమేటిక్‌గా డిస్కవర్ అవ్వవు. యూ హ్యావ్ టు డిఫైన్ ద నైబర్స్ మాన్యువల్లీ. ఆర్1 యొక్క నైబర్ ఎవరు? జియో. జియో గదా! రైట్? ఆర్1 యొక్క నైబర్ ఎవరు? జియో. జియోనా? జియో రైట్? నాకు మీరే కాన్ఫిగరేషన్ చెప్పాలి. సో, నెక్స్ట్ ఏంటి? నైబర్. నైబర్ ఏంటి? జియో. జియో యొక్క పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రెస్ ఎంత? ఆర్3 ఇంటర్ఫేస్ ఐపీ. నైబర్ ఏమవుతుంది? నేను ఆర్1లో ఉన్నా. నైబర్ ఐపీ ఏమవుతుంది? 192.168. 13.3. 10.3. వెరీ గుడ్. దిస్ ఈస్ అ నైబర్ ఐపీ. ఓకే. ఇచ్చి ఆ తర్వాత ఇది ఏ ఏఎస్‌లో ఉంది? రిమోట్ ఏఎస్. రిమోట్ ఏఎస్ ఏ ఏఎస్‌లో ఉంది? 200. 200. దట్స్ ఇట్. అదే బీజీపీ కాన్ఫిగరేషన్. ఇంకా ఏం లేదు. ఇది కాన్ఫిగర్ చేస్తే నైబర్స్ డిస్కవర్ అవుతాయి. ఇది కాన్ఫిగర్ చేస్తే ఏమవుతాయి? నైబర్స్ డిస్కవర్ అవుతాయి. అంతే, ఏం లేదు. సో ఇవి లూప్ బ్యాక్ ఐపీస్ కదా! ఇవేంటివి? లూప్ బ్యాక్ ఐపీస్. మరి ఈ నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఇది నైబర్ డిస్కవర్ చేయడానికి మాత్రమే. ఓకే. ఇంకా నువ్వు నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి కదా! నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేస్తేనే అది బీజీపీ రౌట్ అవుతుంది. ఇంకా నువ్వు నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి. జస్ట్ నైబర్‌ని డిస్కవర్ చేయడానికి నైబర్ ఇస్తున్నావు మాన్యువల్‌గా. అంతే. బట్ యూ నీడ్ టు అడ్వర్టైజ్ ద నెట్వర్క్ కదా! నెట్వర్క్ అడ్వర్టైజ్ చేయాలంటే సేమ్ నెట్వర్క్. సో Low. 1.1.1.1. ఓకే. 1.1.1 అండ్ మాస్క్. యూ నీడ్ గివ్ మాస్క్. అంటే ఈడ మాస్క్ ఇవ్వాలి. సేమ్. ఈడ వైల్డ్ కార్డ్ మాస్క్ ఏమి ఇవ్వవు. నార్మల్ మాస్కే ఇస్తావు. దట్స్ ఇట్. ద బీజీపీ కాన్ఫిగరేషన్. సేమ్ ఇక్కడ కూడా ఏముంటుంది? సేమ్ ఇక్కడ కూడా ఇదే ఉంటుంది. ఏంటి? రౌటర్ బీజీపీ. ఈడ ఎంత అటానమస్ సిస్టమ్ నెంబర్ ఏమొస్తుంది చెప్పండి? 200. 200. 200. వెరీ గుడ్. సో నైబర్ ఏమవుతుంది? 13.1. 13. 1. అండ్ 1. రిమోట్ ఏసీ ఏమవుతుంది? 100. 100. 100. 100. దట్స్ ఇట్. అండ్ ఇంకో నెట్వర్క్ ఏం అడ్వర్టైజ్ చేయాలి? 222. నో Just నో 33. 33. సో బాగా గుర్తుపెట్టుకోండి. నీ అటానమస్ సిస్టమ్ నెంబర్ ఒక వాల్యూ, రిమోట్ అటానమస్ సిస్టమ్ నెంబర్ ఇంకో వాల్యూ ఉంటే దట్ ఈస్ కాల్ ఇంటర్నల్ ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ ఈబీజీపీ. ఓకే. నీ నీ లోకల్ అటానమస్ సిస్టమ్ నెంబర్, నీ రిమోట్ అటానమస్ సిస్టమ్ నెంబర్ డిఫరెంట్ ఉంటే అది ఏమవుతుంది? ఈబీజీపీ అవుతుంది. దిస్ ఈస్ ఇట్. అంతే. సో ఇది. సో కాన్ఫిగరేషన్ చేసి చూద్దామా? ఓకే. సింపుల్‌గా బీజీపీ. ఓకే. సో ఐయామ్ నాట్ ష్యూర్ దిస్. లెట్ మీ రిమూవ్. ఓకే. సో చూడండి, త్వరగా కాన్ఫిగర్ చేసి చూద్దాం. కాన్ఫిగ్ టీ. సో ఇంటర్ఫేస్ G2/0. ఓకే. సో ఐపీ అడ్రస్ ఎంత? 192.168.13. 192.168.13. గుడ్ మా. నెక్స్ట్ ఇంటర్ఫేస్ లూబ్యాక్ 0. ఓకే. ఐపీ అడ్రస్ 1.1.1.1. Mask. 255, 255, 0. Mask అంటే 255. భయ్యా ఐపీ అడ్రస్ అసైన్ చేస్తున్నా భయ్యా. అదే కదా సబ్నెట్ మాస్క్. ఇంకా నేను బీజీపీ కాన్ఫిగర్ చేయట్లే. జస్ట్ ఐపీ అడ్రస్ అసైన్ చేస్తున్నా ఇంటర్ఫేసెస్‌లో. ఓకే. సో ఓకే. చూడండి, ప్లీజ్ కాన్సంట్రేట్. కాన్సంట్రేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో రౌటర్ బీజీపీ ఎంత? 100. 100. వెరీ గుడ్. 100. వెరీ గుడ్. ఓకే. నెక్స్ట్ ఏమి ఇవ్వాలి? నైబర్ Neigh- అనేది మాన్యువల్. Neighbor. యా నైబర్. సో నైబర్ ఏమవుతుంది? 192.168.13.3. వెరీ గుడ్. అండ్ రిమోట్ ఏఎస్ 200. 200. దట్స్ ఇట్. ఇప్పుడు నైబర్స్ బీజీపీ నైబర్ కాన్ఫిగరేషన్ డన్. ఇప్పుడు నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి. నెట్వర్క్ 1.1.1. 1.1.1. Subnet mask 255, 255, 255, 0. ఓకే. ఇక్కడ మాస్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ అడ్వర్టైజింగ్ ద నెట్వర్క్ ఇన్ బీజీపీ. ఓకే. ఎస్, దట్స్ ఇట్. సో ఏమైనా కాంప్లికేటెడ్‌గా ఉందా బీజీపీ కాన్ఫిగరేషన్? No, sir. ఓకే. సో ఇక్కడ ఏమొస్తుంది? 255.255 వస్తుంది. ఎందుకంటే 1.1.1 ఇచ్చా కదా! సో నేను ఇది మర్చిపోయా. ఇది ఓవరాల్ నెట్వర్క్ కాదు కదా ఇది. సో ఇది మాస్క్. ఓకే. దట్స్ ఇట్.
So configuration is done, and let me save it quickly. Okay, EBGP configuration. Similarly ఇక్కడ కూడా same. Okay, so config terminal interface G. Yeah, you can tell me. 168. 13.3. Yeah. 13.3. Okay. 255, 255, 250. సో బీజీపీ బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఐపీ అడ్రస్ కూడా అసైన్ చేసేసాను లూప్ బ్యాక్స్లో. ఎక్కడ అసైన్ చేశాను లూప్ బ్యాక్? ఓకే, ఇంటర్ఫేస్ లూప్ బ్యాక్స్. డూ షో ఐపీ ఇంటర్ఫేస్ బ్రీఫ్. ఓకే, ఇది నెక్స్ట్ మనం ఏం కాన్ఫిగర్ చేయాలి? Router base యా, రౌటర్ బీజీపీ ఎంత? ఆటోనమస్ సిస్టమ్ నెంబర్ 200. వెరీ గుడ్. 200. నైబర్ 192, 168, 13.1. వెరీ గుడ్. ఓకే, 100. రిమోట్ రిమోట్ ఏసీ ఎంత బ్రదర్? 100. 100. ఎస్, అక్కడ నైబర్ అయిపోయింది. నెక్స్ట్ నెట్వర్క్ అడ్వర్టైజ్ చేయాలి కదా. చూడండి, బీజీపీ అప్ అయిపోయింది. సో రెండు సైట్ల కాన్ఫిగర్ చేసి బీజీపీ ఇస్ అప్. సో నెట్వర్క్, వాట్ ఇస్ ద నెట్వర్క్? 3.3.3.3. 3.3.3. Mask 255, 255, 255, 255. దట్స్ ఇట్, అయిపోయింది. సో నౌ ఐఎమ్ సేవింగ్ ద కాన్ఫిగ్. ఇప్పుడు బీజీపీ అప్ అయిందో లేదో చెక్ చేసుకోవాలంటే కమాండ్ ఏంటి? షో బీజీపీ సమ్మరీ. ఓకే, షో ఐపీ బీజీపీ సమ్మరీ. సో బీజీపీ అప్లో ఉంది కదా, చూడండి. షో ఐపీ అన్నా షో బీజీపీ సమ్మర్ అన్నా వర్క్ అవుతుంది. సో చూడండి, షో ఐపీ బీజీపీ సమ్మర్ అయితే బీజీపీ అప్లో ఉంది. ఓకే, రిమోట్ ఏంది? నైబరు 13.1. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు రౌటింగ్ టేబుల్ చెక్ చేసుకోవాలంటే షో ఐపీ బీజీపీ ద బీజీపీ రౌటింగ్ టేబుల్. బీజీపీకి సపరేట్ రౌటింగ్ టేబుల్ ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ మిలియన్స్ ఆఫ్ రౌట్స్ ఉంటాయి కదా. సో ఐపీ బీజీపీ అనేది బీజీపీ రౌటింగ్ టేబుల్. చూడండి, బీజీపీ రౌటింగ్ టేబుల్ ఏమేమి ఉన్నాయి? 1.1.1 ఉంది, 3.3.3.3 ఉంది. ఈ 3.3.3 లోకల్లో అడ్వర్టైజ్ చేసావు, అందుకే ఏం లేదు. సో ఇక్కడ 1.1.1 ఉంది. ఓకే, ఎక్కడి నుంచి వస్తుంది? 13.1 పిఆర్ నుంచి వస్తుంది. సో 1.1.1 లర్న్ అవుతుంది కదా. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి, బీజీపీలో నెక్స్ట్ టాప్ అంటే ఏంటి? నెక్స్ట్ టాప్ అంటే ఏంటి? నెక్స్ట్ రౌటర్ అని కాదు. నువ్వు నైబర్ అని చెప్పేసి నువ్వు ఏ ఐపీ అడ్రస్ ఇచ్చావో ఆ నైబర్ ఐపీ ఉంటుంది. ఆ నైబర్ ఐపీ పాయింట్ టు పాయింట్ అయినా ఉండొచ్చు, లేకుంటే ఐబీజీపీలో మనం ఇండైరెక్ట్ కూడా కాన్ఫిగర్ చేస్తాం. ఏం కాన్ఫిగర్ చేస్తాం? ఇండైరెక్ట్ ఐపీ కూడా కాన్ఫిగర్ చేస్తాం. ఓకేనా? సో క్లియరా? సో ఇండైరెక్ట్, పాయింట్ టు పాయింట్ కాకుండా ఇండైరెక్ట్ కూడా కాన్ఫిగర్ చేయొచ్చు. ఆల్ యూనిట్ ఈజ్ రీచబిలిటీ. ఇప్పుడు నా వెబ్సైట్ నేను పింగ్ చేస్తున్నానంటే నాకు రీచబిలిటీ ఉంది కాబట్టి. సో వెబ్సైట్ ఏం యూస్ చేస్తుంది? డిఎన్ఎస్ పోర్ట్ నెంబర్ TCP 53. అలాగే బీజీపీ కూడా TCP యూస్ చేస్తుంది కదా. నువ్వు ఏ నైబర్ ఐపీతోనైనా సరే బీజీపీ నైబర్షిప్ కాన్ఫిగర్ చేయొచ్చు, బట్ ఆ నైబర్ ఐపీ రీచబిలిటీ ఉండాలి. ఆ నైబర్ ఐపీని ఏమంటాము? నెక్స్ట్ హాప్ అంటాం, లేదంటే పియర్ ఐపీ అడ్రస్ అంటాం. ఓకే, నెక్స్ట్ హాప్ అంటే అవును నెక్స్ట్ రౌటర్ యొక్క ఐపీ అడ్రస్ అని కాదు. రిమెంబర్ దిస్ థింగ్. ఓకేనా? అది. సో నెక్స్ట్ ఇప్పుడు చూడండి, రౌటింగ్ టేబుల్ చెక్ చేస్తున్నాం, గ్లోబల్ రౌటింగ్ టేబుల్. సో ఐపీ రౌట్. సో చూడండి, 1.1.1 లర్న్ అయింది కదా. సో ఈబీజీబీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 20. ఇదేంటి? బి అంటే ఏంటి? బి అంటే ఏంటి? బార్డర్ గేట్వే ప్రోటోకాల్, బీజీపీ. ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 20. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? సో బీజీపీ యొక్క ఈబీజీపీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 20. ఇప్పుడు చూడండి, నేను పింగ్ చేస్తున్నా, పింగ్ 1.1.1 కొడుతున్నా, ఇట్స్ పింగింగ్. ఓకే, route is pinging. So this is called EBGP configuration. Okay na, this is EBGP configuration. Okay, now మనం ఇప్పుడు ఏం చేయాలి? IBGP కాన్ఫిగరేషన్ చేద్దాం. IBGP కాన్ఫిగరేషన్ అంటే ఏంటి? విత్ ఇన్ ద AS కాన్ఫిగర్ చేసి దాన్ని ఏమంటారు? IBGP అంటారు. సో IBGP అంటే ఏంటి? లెట్స్ డూ దిస్. ఓకే, సో మీరే చెప్పండి నాకు. సో నేను R1లో ఉన్నాను కదా, ఎగ్జిట్. సో R1లో ఇంటర్ఫేస్ G1/0. ఐపీ అడ్రస్ చెప్పండి, నేనేం రాయకుండా మీరు చెప్పాలి. ఐపీ అడ్రస్ ఏమవుతుంది? 192.168.13.12.1.
2. సో చూడండి, ఐఎమ్ కాన్ఫిగరింగ్ బిట్వీన్ R1 అండ్ R2, IBGP కాన్ఫిగర్ చేస్తున్నా. సో 12.1 అవుతుంది, ఐఎమ్ ఆన్ R1 కదా. ఓకే, సో 255.255.255.0, నో షట్ డౌన్. ఓకే, నా ఇప్పుడు రౌటర్ BGP ఎంత, అది 100 ఉంది కదా, అది 100 వెళ్ళిపోదాం. సో మీరు ఏం కాన్ఫిగర్ చేయాలి, సో అదేంటి I IBGP కదా. సో లెట్స్ డిస్కస్ దాట్. సో నైబర్ ఏమవుతుంది, సో మనం IBGP నైబర్స్ మనం ఏం కాన్ఫిగర్ చేస్తాం, పాయింట్ టు పాయింట్ కాన్ఫిగర్ చేయము. సో మనం ఏం కాన్ఫిగర్ చేస్తాం, IBGP ఇంటర్నల్ గా కాన్ఫిగర్ చేస్తాం, ఇంటర్నల్ డైరెక్ట్ కాన్ఫిగర్ చేస్తాం. డోల్ డాట్ జీరో నెట్వర్క్ ఇండైరెక్ట్ అంటే ఏంటి, వై ఇప్పుడు మీకు అర్థమవుతుంది లూబ్యాక్స్ ఎందుకు అని. సో లూబ్యాక్స్ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే ఇక్కడ ఇంకా బాగా అర్థమవుతుంది. సో బీజీపీలో మనము పియర్షిప్ లూబ్యాక్ తో కాన్ఫిగర్ చేస్తాం, ఇండైరెక్ట్, పాయింట్ టు పాయింట్ కాదు, ఇండైరెక్ట్. ఓకేనా, ఇండైరెక్ట్ అంటే ఏంటి, 1.1.1 2.2.2 పాయింట్ టు పాయింట్ అంటే డైరెక్ట్ గా కాన్ఫిగర్ చేయం. ఇది ఇండైరెక్ట్ చేస్తాం కాబట్టి, ఎందుకు ఇండైరెక్ట్ గా చేస్తామంటే మనం విత్ ఇన్ ద ఆర్గనైజేషన్. సపోజ్ ఇక్కడ ఇంకో రౌటర్ ఉంది, బాగా వినండి, ఇది ఇంకొక రౌటర్ ఉంది, దిస్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ అండ్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు దిస్ రౌటర్ R2. ఓకే, ఇలా ఉన్నాయి రౌటర్స్, ఇలా ఉన్నాయి. సో దీని యొక్క మనం BGP అనేది, గో ఆన్ మ్యూట్ గాయస్, ఇట్ ఈస్ రికార్డింగ్, ఇట్ విల్ బి డిస్టర్బెన్స్ ఫర్ యూ ఓన్లీ వెన్ యూ లిజనింగ్. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. యా, ఇఫ్ యు సీ హియర్ రైట్, ఇక్కడ ఇలా కనెక్షన్ ఉంది, ఇదంతా ఏంటి, ఒకే AS, ఇదంతా ఏంటి ఎయిర్టెల్, ఇదంతా ఏంటి ఎయిర్టెల్. సెకండ్, లెట్ మీ టేక్ సమ్, ఇదంతా ఏంటి ఎయిర్టెల్. సో ఇవన్నీ కనెక్షన్స్. సో ఇప్పుడు BGP నైబర్షిప్ మనం లూబ్యాక్స్ తో అప్ చేసామంటే, ఇప్పుడు చూడండి, R4 యొక్క BGP నైబర్ లూబ్యాక్ తో అప్ చేసామంటే, ఇది 1.1.1 2.2 తో BGP నైబర్షిప్ అప్ చేసా, లూబ్యాక్ చేస్తే, ఒకవేళ ఈ ఫిజికల్ లింక్ డౌన్ అయితే నీకు BGP పియర్ అనేది డౌన్ అవ్వదు, ఎందుకంటే నీకు రీచబిలిటీ ఇక్కడ నుంచి వస్తుంది కాబట్టి. ఓకే, ఒకవేళ నువ్వు ఫిజికల్ లింక్ తో పాయింట్ టు పాయింట్ IP అడ్రస్ తో గాన నువ్వు BGP నైబర్షిప్ అప్ చేస్తే, ఈ ఫిజికల్ లింక్ డౌన్ అయితే BGP డౌన్ అవుతుంది, రైట్. సో దట్స్ వై ఇంటర్నల్ గా మనం లూబ్యాక్స్, మరి ఇదే కాన్సెప్ట్ నువ్వు ఈ ఈ- ఈ ఇదేంటి ఈ ఈబిజిపిలో కూడా చేయొచ్చు కదా అంటే చేయరు. ఎందుకు చేయరు అంటే ఇది సేమ్ కంపెనీ కాబట్టి. సో బీజీపీ, సో చూడండి, బాగా వినండి, ఫస్ట్ లూబ్యాక్స్ ఎందుకు యూస్ చేస్తారు బీజీపీలో, లూబ్యాక్స్ మీద ఆ బీజీపీ నైబర్ అనేది లూబ్యాక్స్ నే తీసుకుంటారు, ఎందుకు అని అంటే రిడెండెన్సీ కోసం. పాయింట్ టు పాయింట్ కాన్ఫిగర్ చేసి కూడా చేయొచ్చు, కానీ పాయింట్ టు పాయింట్ కాన్ఫిగర్ చేస్తే ఒకవేళ ఫిజికల్ లింక్ కేబుల్ డౌన్ అయితే, సో రీచబిలిటీ అనేది BGP పియర్ రీచబిలిటీ అనేది ఇట్లా R2 నుంచి వస్తుంది. సో దట్స్ వై వి క్రియేటెడ్ లూప్ బ్యాక్స్. సో BGP పియర్ IP కూడా లూప్ బ్యాక్స్ తో కాన్ఫిగర్ చేస్తాం. సో దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ లూప్ బ్యాక్స్. సో ఇట్లా BGP ఏం యూస్ చేస్తుంది, TCP కదా, TCP. సో TCP సెషన్ ఎస్టాబ్లిష్ అవ్వాలంటే, TCP కనెక్షన్ ఎస్టాబ్లిష్ అంటే ఫస్ట్ రీచబిలిటీ ఉండాలి. సో ఇప్పుడు చూడండి, ఈ 1.1.1 2.2.2 4.4.4 మనకి రీచబిలిటీ ఉండాలి, రైట్. రీచబిలిటీ ఉండాలంటే మనం ఏం చేయాలి, సో ఇనిషియల్గా మనం పాయింట్ టు పాయింట్ IP అడ్రసెస్ ప్లస్ 4.4.4 1.1.1 2.2.2 ఇవి మొత్తం కాన్ఫిగరేషన్ చేసేసాం. ఓకే, నా రౌటింగ్ టేబుల్లో నుంచి నేను R1 నుంచి 4.4.4 పింగ్ చేసి పింగ్ అవ్వట్లే. సో ఫస్ట్ టు గెట్ ద రీచబిలిటీ వాట్ వీ నీడ్ టు డూ, కెన్ ఎనీవన్ టెల్ మీ. హలో, డ్రాప్ అయ్యారా? No, no. యా, సో వాట్ వీ కెన్ డూ భయ్యా, నేను అడిగే ఓయ్. క్వశ్చన్ అర్థమైంది, నేను అడిగే క్వశ్చన్ అర్థమైంది బ్రో. సింపుల్ గా అడుగుతున్నా. రూట్స్ అనేవి ఉన్నది. ఆ రూట్స్ రౌట్స్ లేవు, ఏం కాన్ఫిగర్ చేయాలి, రౌటింగ్ చేయాలి కదా, ఏం చేస్తారు మీరు ఇక్కడ, నేను అన్ని రీచబిలిటీ అవ్వాలంటే ఒకదానికొకటి రౌటింగ్ కాన్ఫిగర్ చేయాలి. సో యూ కెన్ కాన్ఫిగర్ OSPF రౌటింగ్ ప్రోటోకాల్ టు గెట్ ద రీచబిలిటీ. అన్న అది ఎందుకు మరి BGP కాన్ఫిగర్ చేయొచ్చు కదా అంటే, BGP యూజెస్ TCP. ఓకే, BGP ఎస్టాబ్లిష్ చేయాలంటే పియర్స్ మధ్యలో ఎస్టాబ్లిష్ చేయాలంటే నీకేం కావాలి, నీకు రీచబిలిటీ ఉండాలి కదా. 1.1 ఇప్పుడు నేను చూడండి,
ఇక్కడ R4లో బీజీపీ పియర్ నైబర్ అని ఇచ్చి ఏమిస్తాను నైబర్ NEIGHBOR నైబర్ అని ఇచ్చి 1.1.1 ఇస్తా. సో నాకు R4 నుంచి ఈ నైబర్ 1.1.1 రీచబిలిటీ ఉండాలి. ఈ రీచబిలిటీ ఉండాలంటే నేనేం చేయాలి? ఒక రౌటింగ్ ప్రోటోకాల్ ఇంటర్నల్‌గా కాన్ఫిగర్ చేయాలి. అప్పుడే నా రౌటింగ్ టేబుల్‌లో రౌట్ ఉంటుంది. రీచబిలిటీ ఉంటుంది. అప్పుడు బీజీపీ కనెక్షన్ ఎళ్ళిపోతుంది టీసీపీకి. ఎవ్రీవన్ అండర్‌స్టూడ్ వాట్ ఐ యామ్ సేయింగ్? హలో? ఎస్ అన్న. అర్థమైంది. నీకు నీకు టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలంటే నీకు రీచబిలిటీ ఉండాలి కదా! బీజీపీ యూజెస్ టీసీపీ కదా! సో మరి బీజీపీ పియర్‌షిప్ ఎస్టాబ్లిష్ చేయాలంటే నువ్వు ఏ పియర్ ఐపీ అయితే ఉందో ఆ పియర్ రీచబిలిటీ ఉండాలన్నా కదా! ఇందాకనే ఇదే నెక్స్ట్ స్టాప్. రీచబిలిటీ ఉండాలి. సో ఆ రీచబిలిటీ ఉండాలంటే ఏంటి? యూ నీడ్ టు కాన్ఫిగర్ వన్ ప్రోటోకాల్ దట్ ఈస్ కాల్డ్ ఐజీపీ ప్రోటోకాల్. ఏ రౌటింగ్ ప్రోటోకాల్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఐజీపీ అంటే ఏంటి? యూ కెన్ కాన్ఫిగర్ ఓఎస్పీఎఫ్, ఈఐజీఆర్పీ యాజ్ వెల్ యాజ్ IS. ఏ రౌటింగ్ ప్రోటోకాల్ అయినా కాన్ఫిగర్ చేయొచ్చు. మీరు రీసెంట్‌గా మీరు ఏం నేర్చుకున్నారు? ఓఎస్పీఎఫ్ నేర్చుకున్నారు కాబట్టి ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు R1 ఉంది కదా! R1. సో చూడండి కావాలంటే చూడండి. నేను నైబర్ అని ఇచ్చి ఏమిస్తున్నాను? 2.2.2 ఇస్తున్నా. ఓకే. నైబర్ 2.2.2. సో రిమోట్ ఏఎస్ ఏమవుతుంది? చెప్పండి. 100. 100 అవుతుంది. సో ఇక్కడ చూడండి. లోకల్ ఏఎస్ 100, రిమోట్ ఏఎస్ 100 కాబట్టి ఇది ఏమవుతుంది? ఐబీజీపీ పియర్ అవుతుంది. ఓకేనా? యాహ్! చూడండి ఇది. సో నేనేం నెట్వర్క్స్ ఏం అడ్వర్టైజ్ చేయను ఇక్కడ. అవసరం లేదు. ఇప్పుడు చూడండి డూ షో బీజీపీ సమ్మరీ. సో బీజీపీ అనేది ఐడీలో ఉంది. లెట్స్ కాన్ఫిగర్ ఆన్ R2 యాస్ వెల్. లెట్స్ డూ దిస్. సో R2లో ఉన్నాను. సో కాన్ఫిగ్ టెర్మినల్. ఇంటర్ఫేస్ G1/0 IP అడ్రస్ 192.168.12.2 ఇక్కడ. ఓకే. నో షట్ డౌన్. క్లియర్. ఓకే. నెక్స్ట్ ఇంటర్ఫేస్ loopback 0 IP అడ్రస్ 2.2.2.2. ఓకే. అయిపోయింది. సో నువ్వు ఏం కాన్ఫిగర్ చేయాలి? ఓకే. రౌటర్ BGP 100. ఓకే. నైబర్ ఏంటి? 1.1.1.1. సో రిమోట్ ఏస్ ఏమవుతుంది? 100 100. అవుతుంది. సో కాన్ఫిగర్ చేసేసావు. చూడండి షో బీజీపీ సమ్మర్ చెక్ చేస్తే ఇట్ విల్ స్టక్ ఇన్ ఐడీలో ఓన్లీ. ఇది అప్ అవ్వలే. ఎందుకంటే షో ఐపీ రౌట్ చెక్ చేస్తే నువ్వు నైబర్ ఏదింది? నైబర్ ఎవరు? 1.1.1. ఈ 1.1.1 ఈ రౌటింగ్ టేబుల్‌లో ఉందా? లేదు. సో నువ్వు నైబర్ ఏమి ఇచ్చావు? 1.1.1 ఇచ్చావు. ఈ నెక్స్ట్ స్టాప్. సో నెక్స్ట్ స్టాప్ రీచబిలిటీ లేకుంటే నీకు నైబర్‌షిప్ ఎలా ఫార్మ్ అవుతుంది? నెక్స్ట్ స్టాప్ షుడ్ బి రీచబుల్ అంటే ఈ 1.1.1 షుడ్ బి రీచబుల్. యువర్ నైబర్ నెక్స్ట్ స్టాప్. దీన్నే నెక్స్ట్ స్టాప్ అంటారు బీజీపీలో. దిస్ షుడ్ బి రీచబుల్. సో రీచబుల్ అవ్వాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు కాన్ఫిగర్ ఓఎస్పీఎఫ్. లెట్స్ కాన్ఫిగర్ ఓఎస్పీఎఫ్. ఓకే. రౌటర్ ఓఎస్పీఎఫ్ 10. ఓకే. సో ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు ఓఎస్పీఎఫ్ డొమైన్‌ది. సో నౌ నెట్వర్క్ ఏంటి? 192.168.12.0 0.0.255 ఏరియా 0. యూ కెన్ కాన్ఫిగర్ ఏరియా 0. ఇంకోటి నెట్వర్క్ ఏంటి? ఇప్పుడు అసలు సిసలైంది అడ్వర్టైజ్ చేయాలి. ఏంటది? 2.2.2.2 వైల్డ్ కార్డ్ మాస్క్ ఏరియా 0. ఏరియా 0. క్లియర్? నౌ సిమిలర్‌గా R1లో కూడా అంతే. రౌటర్ ఓఎస్పీఎఫ్ 10. నెట్వర్క్ ఏంటి? 192.168.12.0 ఏరియా 0. ఓకే. నైబర్ 192.168. సారీ నైబర్ ఇది కాదు. నైబర్ ఏంటి? నెట్వర్క్ ఏంటి? 1.2.1 ఏరియా 0. ఓకేనా? అండ్ నౌ ఇఫ్ యూ సీ R2 ఉంది కదా! డూ షో ఐపీ రౌట్. ఇప్పుడు 1.1.1 రౌట్ వస్తది ఇక్కడ. సో లెట్స్ సీ వేర్ యామ్ ఐ? ఇక్కడ 0 రావాలి. అది నేను తప్పు ఇచ్చా. సో ఇక్కడ 0. ఓకే. సో నౌ యూ విల్ సీ.
షో ఐపీ రౌట్లో 2.2.2 చూస్తావు రైట్, ఇట్ లర్న్స్ ఓఎస్పీ ఆఫ్. సో షో బీజీపీ సమ్మరీ. సో నీ నైబర్ ఎవరు 2.2.2. ఓకే, సో 2.2 రౌట్ పింగ్ అవుతుందా చెక్ చేద్దాం. రీచబిలిటీ ఉందా? పింగ్ 2.2.2.2. సో పింగ్ రీచబిలిటీ ఉంది. మళ్ళీ బీజీపీ అప్ అవ్వాలి కదా. అరే బీజీపీ అప్ అవ్వట్లేదే, ఏంటి రీజన్? బీజీపీ అప్ అవ్వాలి కదా మరి. నైబర్ రీచబిలిటీ ఉంది. ఓకే, మరి బీజీపీ అప్ అవ్వాలి కదా, ఎందుకు అప్ అవ్వట్లేదు? అసలు టీసీపీ సెషన్ ఎస్టాబ్లిష్ అవ్వట్లేదు, ఇంకా ఐడిల్లోనే ఉంది. స్టేట్స్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఎందుకు అప్ అవ్వట్లేదంటే లిజన్ కేర్ఫుల్లీ హియర్. ఓకే, మనం R1 R2 మధ్యలో చేస్తున్నాం కదా, ఇది R1. ఓకే, ఇది R2. చాలా జాగ్రత్తగా వినండి. ఐపీజీపీలో మనం లూబ్యాక్ ఇండైరెక్ట్ పియర్షిప్, ఇదేంటిది? ఇండైరెక్ట్ పియర్షిప్. ఇండైరెక్ట్ పియర్షిప్ ఇది. ఓకే, ఓకే. సో సో ఫస్ట్ చాలా జాగ్రత్తగా వినండి. బీజీపీ ఫస్ట్ ఏంటంటే టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఏంటి టీసీపీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. దానికన్నా ముందు ఇది R1 ఇది R2 కదా. సో ఫస్ట్ ఏం చేస్తుంది, ప్యాకెట్ పంపిస్తుంది ఇది. సో చూడండి, మనం ఏం కాన్ఫిగర్ చేసాం R1లో, నైబర్ అని చెప్పేసి 2.2.2 ఇచ్చాం. సో డెస్టినేషన్ ఏమవుతుంది 2.2.2. టీసీపీ ప్యాకెట్ కదా, ఫస్ట్ టీసీపీ ప్యాకెట్ ఎక్కడికి వెళ్తుంది 2.2.2కి వెళ్తుంది. సో సోర్స్ ఐపీ ఏమవుతుంది చెప్పండి, సోర్స్ ఐపీ డెస్టినేషన్ ఐపీ ఏమవుతుంది? క్యాన్ ఎనీవన్ టెల్ మీ? సో డెస్టినేషన్ ఐపీ విల్ బి 2.2.2. ఎందుకంటే మనం నైబర్ అనే స్టేట్మెంట్ ఇచ్చాం కదా. ఏం స్టేట్మెంట్ ఇచ్చాం ఇక్కడ చూడండి, ఐఎమ్ ఆన్ R1. నైబర్ అని ఏమి ఇచ్చాం 2.2.2 ఇచ్చాం రైట్. బీజీపీలో నైబర్ అని చెప్పి 2.2.2 ఇచ్చాం. ఏది ఇది బీజీపీ. బీజీపీ నైబర్ ఎవరు 2.2.2. బీజీపీ ఏ ప్రోటోకాల్ యూస్ చేస్తుంది, ట్రాన్స్పోర్ట్ లేయర్ ప్రోటోకాల్ టీసీపీ యూస్ చేస్తుంది. సో టీసీపీ 179 పోర్ట్ నెంబర్ ఉంటుంది. లేయర్ 3లో డెస్టినేషన్ అడ్రస్ వచ్చేసి 2.2.2 ఉంటుంది. మరి వాట్ విల్ బి ద సోర్స్ ఐపీ? సోర్స్ ఐపీ ఏమవుతుంది? కమాన్ గాయ్స్, సోర్స్ ఐపీ ఏమవుతుంది? 12.1. 1.1. Yes, yes, very good. 12.1. It will take a exit interface 192.168.12.1 R1 నుంచి రైట్. సో ఇక్కడ నువ్వు ఇక్కడ R2లో ఏం కాన్ఫిగర్ చేసావు? R2లో నువ్వు ఏం కాన్ఫిగర్ చేసావు? నా నైబర్ నైబర్ నా నైబర్ 1.1.1 అని కాన్ఫిగర్ చేసావు. ఓకే, బాగా గుర్తుపెట్టుకో నేను ఏం చేస్తున్నాను ఇక్కడ. ఓకే, బాగా చూడండి. ఓకే, బాగా చూడండి. ఓకే, సో ఇది ప్యాకెట్. ఈ ప్యాకెట్ ఎక్కడికి వస్తుంది? R2కి వస్తుంది. R2 is expecting a packet from neighbor. R2 is expecting a packet from neighbor. ఇది R2 కదా. R2 is expecting a packet from neighbor 1.1.1. ఓకే, ఈ బీజీపీ ప్యాకెట్ ఏదైతే ఉందో అది నా నైబర్ నేను 1.1.1 అని నా రౌటర్లో కాన్ఫిగర్ అయ్యి ఉంది. సో R2 ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఏ ప్యాకెట్ ఫ్రమ్ నైబర్ 1.1.1. మరి ఇది R2 ఈజ్ గెటింగ్ ఏ యాక్చువల్గా R2 ఈజ్ గెటింగ్ ఏ ప్యాకెట్ ఫ్రమ్ విచ్ నైబర్ 12.1 రైట్. సోర్స్ ఐపీ ఏమవుతుంది 12.1 రైట్. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ 1.1.1. బట్ మనకి రిసీవ్ అవుతుంది ఏంటి ఇక్కడ 12.1. ఎస్ ఆర్ నో? రైట్. Yes, సో sir. అందుకే ఇక్కడ బీజీపీ అప్ అవ్వట్లే. అందుకే ఇక్కడ బీజీపీ కాల్ డూ షో బీజీపీ సమ్మరీ. అందుకే ఇది అప్ అవ్వట్లే, నెవర్లో ఉంది. ఓకే, మరి అప్ అవ్వాలంటే ఏం చేయాలి ఇక్కడ? నువ్వు సోర్స్ ఏముండాలి ఇక్కడ 1.1.1 ఉండాలి. ఓకే, ఏముండాలి? సోర్స్ ఐపీ 1.1.1 ఉంటే అప్పుడు నువ్వు కాన్ఫిగర్ చేసిన ప్రకారం ఏం కాన్ఫిగర్ చేసావు నైబర్ అని 1.1.1 అని కాన్ఫిగర్ చేసావు కదా. నీ నైబర్షిప్ ప్రకారం ఇది 1.1 అని కాన్ఫిగర్ చేసావు కదా. అప్పుడు ప్యాకెట్ ఇక్కడికి వస్తే ఓకే నైబర్ 1.1.2 వచ్చింది, సో నేను ఈ ప్యాకెట్ యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి అప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు బీజీపీ అప్ అవుతుంది రైట్. సో మరి ఇట్లా 1.1.1 ప్యాకెట్ బయట పంపించేటప్పుడు వాట్ ఐపీ ఇట్ షుడ్ టేక్? 1.1.1 అనేది ఏంటి? లూబ్యాక్ ఐపీ కదా మన ఇస్తుంది. సో యూ నీడ్ టు సెండ్ ఏ ప్యాకెట్ విత్ లూబ్యాక్ ఐపీ అడ్రస్. మళ్ళీ R1లో ఏం చేయాలి మనం? కాన్ఫిగర్ టెర్మినల్ ఇంకో ఎక్స్ట్రా కమాండ్ కాన్ఫిగర్ చేయాలి. రౌటర్ బీజీపీ 100 ఏం కాన్ఫిగరేషన్ అది? నైబర్. నైబర్ ఎవరు? నైబర్ ఎవరు 2.2.2 కదా. ఈ నైబర్కి ప్యాకెట్ పంపించేటప్పుడు
నువ్వేం చేయాలి? అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ 0. దట్స్ ఇట్. సో, ఈ అప్డేట్ సోర్స్ ఏమైంది? సోర్స్ ఐపీ ఏమవుతుంది? లూప్ బ్యాక్ 0. లూప్ బ్యాక్ 0లో ఏ ఐపీ అడ్రెస్ ఉందో అది తీసుకుంటుంది. చూడండి ఎప్పుడప్పుడు బీజీపీ అప్ అయిందా? యెస్. సిమిలర్‌లీ R2లో కూడా మనం అదే చేయాలి. చూడండి నైబర్ 1.1.1.1 అప్డేట్ సోర్స్ అప్డేట్ వాట్ ఈస్ దిస్? ఇది ఓఎస్పీఎఫ్ కదా, సారీ. రౌటర్ BGP 100 నైబర్ 1.1.1.1 అప్డేట్ సోర్స్ లూప్ బ్యాక్ 0 చేస్తే నౌ BGP ఈజ్ అప్. సో అప్ అయిందా? రైట్, అప్ అయింది కదా. ఎస్, దిస్ ఈస్ ద థింగ్. సో వాట్ ఆర్ ద కమాండ్స్ యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ IBGP? షో రన్ సెక్షన్ BGP. ఇది కమాండ్స్ ఏంటి? ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తావు. సో ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. ఇది IBGP కమాండ్స్. ఇక్కడ ఏంటి? R2 కదా. సో ఇది ఉండదు. సో రౌటర్ BGP 100 రిమోట్ డిఎస్ ఇచ్చి ఇస్తావు. ఇది ఇంకా నెట్వర్క్ ఇవ్వాలి కదా. నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయాలి. నువ్వు నెట్వర్క్స్ అని ఇచ్చి నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయి. నీ నెట్వర్క్ ఏంటి? 2.2.2.2 మాస్క్ 255.255.255.255 ఇట్లా ఇది ఇవ్వచ్చు. ఓకే, ఎక్కడ? బీజీపీలో కాన్ఫిగ్ టెర్మినల్ రౌటర్ BGP ఎంత? 100. ఓకే, సో ఇస్తే ఇది IBGPలో అడ్వర్టైజ్ చేస్తున్నాం కదా. ఇది ఏమవుతుంది? ఇది IBGPలో నెట్వర్క్ 2.2.2 అనేది ఏంటి? IBGPలో. సో నీకు R1కి వస్తే R1లో రిసీవ్ అవుతుంది రౌట్. చూడండి షో BGP సమ్మరీ. సో 2.2. ఉంది. షో IP రౌట్ చెక్ చేద్దాం రౌటింగ్ టేబుల్లో. చూడండి 2.2. ఈజ్ లెర్నింగ్ వయా EBGP. సో EBGP ఇట్ ఈస్ లెర్నింగ్ వయా OSPF ఆల్సో. ఓకే, ఇక్కడ చూడండి షో IP BGP. యూ విల్ సీ 2.2.2 ఆల్సో ఇట్ ఈస్ లెర్నింగ్ ఇంటర్నలీ. ఓకే, ఇట్ ఈస్ సెండింగ్ ఇంటర్నలీ. ద థింగ్ ఈస్ ఈ రౌటింగ్ టేబుల్లో 2.2.2 ఆల్రెడీ లెర్న్ అయింది. విచ్ ప్రోటోకాల్? OSPF. ఓకే, బెస్ట్ ఏదైతుందో అది. సో IBGP యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 200. IBGP రౌట్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 200. ఓకేనా? అది IBGP యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 200. ఓకే, OSPF యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఎంత? 110. సో 2.2.2 అనేది నేను అడ్వర్టైజ్ చేశాను ఇందాక. సో 2.2.2 అని నెట్వర్క్ అని అడ్వర్టైజ్ చేశా కదా. ఎక్కడ ఇచ్చానా? ఎక్కడ అడ్వర్టైజ్ చేశా? ఇక్కడ అడ్వర్టైజ్ చేశా. 2.2.2 అని చెప్పేసి రౌటర్ 2లో అడ్వర్టైజ్ చేశా మాస్క్ అని ఇస్తే 2.2.2 అనేది బీజీపీలో చూపిస్తుంది. ఐఎమ్ రిసీవింగ్ 2.2.2 ఫ్రమ్ ఇదని R1 రౌటింగ్ టేబుల్లో బీజీపీ రౌటింగ్ టేబుల్లో రౌట్ చూపిస్తుంది. కానీ ఇట్ ఈస్ నాట్ ఇన్స్టాలింగ్ ఇన్ గ్లోబల్ రౌటింగ్ టేబుల్ బికాస్ ఆల్రెడీ గ్లోబల్ రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉంది. 2.2.2 ఆల్రెడీ ఉంది ఫ్రమ్ విచ్ ప్రోటోకాల్? OSPF. ఒకవేళ OSPF డౌన్ అయితే బీజీపీ డౌన్ అవుతుంది. అగైన్ నువ్వు చూడలేవు. ఓకే, సో అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ ఏదైతే తక్కువ ఉందో ఆ రౌట్ మాత్రం ఇన్స్టాల్ చేసుకుంటుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ OSPF ఉంది కాబట్టి OSPF చూస్ చేసుకుంటుంది. ఓకే, సో IBGPది కనిపించదు. ఒకవేళ IBGP రౌట్ అడ్వర్టైజ్ చేయాలంటే లెట్స్ డూ దాట్. సో R2లోకి వెళ్ళి ఇంకొక ఇంటర్ఫేస్ ఏది ఉంది? ఇంటర్ఫేస్ G2/0 ఉంది కదా. ఓకే, దీని యొక్క IP అడ్రస్ ఏముంటుంది? 192.168.24.2 కదా. సో నేను ఏం చేస్తానంటే ఈ నెట్వర్క్ ఉంది కదా రౌటర్ BGP 100లోకి వెళ్ళి నెట్వర్క్ అని ఇచ్చి ఏంటి 192.168.24.0 నెట్వర్క్ ఉంది కదా. ఈ 24.0 నెట్వర్క్ని అడ్వర్టైజ్ చేద్దాం. ఎక్కడ? బీజీపీలోకి 255.255.255.0. నౌ యూ విల్ సీ ఆన్ R1 రౌటింగ్ టేబుల్లో 192.168.24.0 ఉంటుంది కదా. ఈ 24.0 నువ్వు చూస్తున్నావు. ఎక్కడ చూస్తున్నావు? బీజీపీ రౌటింగ్ టేబుల్లో. సో ఇట్ లర్న్స్ వయా BGP. ఏంటిది? IBGP ద్వారా లర్న్ అయింది. సో బేస్డ్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ డిస్టెన్స్ యూ విల్ కమ్ టు నో. సో ఇది 20 ఉంటే ఏంటిది? EBGP. 200 ఉంటే ఏంటిది? IBGP. క్లియర్? సో నేను ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేశాను? ఇక్కడ సింపుల్గా ఇక్కడ నేను ఏమేమి కాన్ఫిగర్ చేశాను? R1 టు R3 మధ్యలో EBGP కాన్ఫిగర్ చేశా.
R1 టు R2 మధ్య R1 టు R3 మధ్యలో నేనేం కాన్ఫిగర్ చేశా? ఈబీజీబీ కాన్ఫిగర్ చేశా. ఓకే. అలాగే R1 టు R2 మధ్యలో ఐబీజీబీ కాన్ఫిగర్ చేశా. అది కూడా విత్ ఇండైరెక్ట్. ఓకే. సేమ్ ఇక్కడ కూడా సేమ్ వస్తది కదా! ఐబీజీపీ ఇదేమొస్తుంది? ఇండైరెక్ట్ కదా! 2.2.2 2.2.2 you want you can advertise this as well. సో ఆల్రెడీ 1.1.1, 2.2.2 అన్నది ఆల్రెడీ మనం ఓఎస్పీఎఫ్‌లో ఆల్రెడీ చూస్తున్నాం కాబట్టి ఇక్కడ అడ్వర్టైజ్ చేయాల్సిన అవసరం లేదు. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ద రౌట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ఓఎస్పీఎఫ్. రైట్? సో దట్స్ ఇట్. సో ఇది కాన్ఫిగరేషన్ గాయ్స్. ఇక్కడ ఇది. ఓకే. సో ఇది మ్యాటర్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బీజీపీ అండ్ ఐబీజీపీ కాన్ఫిగరేషన్స్ ఓన్లీ. సో టుమారో నేను బీజీపీ స్టేట్స్ చెప్తాను. బీజీపీ స్టేట్స్ చెప్పాలి అంటే ఇక్కడ బీజీపీ మెసేజెస్ ఉన్నాయి. ఓఎస్పీఎఫ్ హలో ప్యాకెట్స్ ఎలాగైతే ఉన్నాయో ఓకే. ఓఎస్పీఎఫ్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా! ఓఎస్పీఎఫ్ హలో ప్యాకెట్, డీబీడీ ప్యాకెట్ అని అవి ఏవైతే ఉన్నాయో బీజీపీ ప్యాకెట్స్ కూడా చూసుకొని రండి. సో టుమారో నేను ఇచ్చే టాస్క్ 4 కంపల్సరీగా చూసుకొని రండి. వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో అడుగుతారు. ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. రేపు క్లాస్ అర్థం కావాలన్నా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓపెన్ మెసేజ్, కీప్ అలైవ్ మెసేజ్, అప్డేట్ మెసేజ్, నోటిఫికేషన్ మెసేజ్. ప్లీజ్ నేర్చుకోండి. ఈ ఓపెన్ మెసేజ్ ఒక్కటి ఈడ ఓఎస్పీఎఫ్ లాగా అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ప్యాకెట్ హెడర్. ఈ ఓఎస్పీఎఫ్ ఒక్కటి ఇందులో ఏముంటాయో చూసుకోండి. దట్స్ ఇట్. ఓకే. టుమారో నేను స్టేట్స్ చెప్తాను. టీసీపీ చెప్తాను. టీసీపీ క్లాస్ కూడా టుమారో చెప్తాను విత్ బీజీపీ. ఓకే. స్టేట్స్ ప్లస్ అది కంప్లీట్ చేసేస్తాను టుమారో. ఓకే. టుమారో నేను బీజీపీ స్టేట్స్ అది కంప్లీట్ చేసి టీసీపీ గురించి కూడా చెప్పేస్తాను. అలాగే టుమారో నేను కొంచెం అడ్వాన్స్ టాపిక్స్ లైక్ బీజీపీలో ఏంటది ఇంటర్వ్యూ క్వెషన్స్ లైక్ లూప్ అవాయిడెన్స్ మెకానిజం ఇన్ బీజీపీ. ఓకే. ఎలా జరుగుతుంది? ఏంటి? యాట్రిబ్యూట్స్ అన్నీ టుమారో చెప్తాను. ఆ తర్వాత డే ఆఫ్టర్ టుమారో ఓఎస్పీఎఫ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ చెప్తా. ఓకే. ఎందుకంటే ఓఎస్పీఎఫ్ ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చెప్పాలంటే ఇంటర్నెట్ యూజ్ చేయాలి కదా! రియల్‌గా. రైట్? ఒక రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేయాలి అంటే ఇంటర్నెట్ యూజ్ చేయాలి. ఇంటర్నెట్ యూజ్ చేయాలంటే మనం ఏం ప్రోటోకాల్ కాన్ఫిగర్ చేయాలి? బీజీపీ కాన్ఫిగర్ చేయాలి. స్టిల్ యూ డోంట్ నో ద బీజీపీ. ఈరోజు మీకు బీజీపీ తెలిసింది. కాన్ఫిగరేషన్ చేసి చూపించాను. సో నేను పీపీటీ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఉంది కదా! ఈ ఇమేజ్ స్క్రీన్‌షాట్ తీసి పంపిస్తాను మీకు. ఓకేనా? సో దిస్ స్క్రీన్‌షాట్ ఈస్ ఎనఫ్. ఓకే. దిస్ ఓకే. స్క్రీన్‌షాట్ ఈస్ ఎనఫ్ రైట్? ఓకే. ఈ స్క్రీన్‌షాట్ ఎనఫ్ మీకు కాన్ఫిగరేషన్‌కి. నీట్‌గా ఉంది. మళ్ళీ తప్పులు చేయకండి. ఓకే. పింగ్ అవ్వట్లేదు. ఇంకొకటి నేనేం చేస్తానంటే ఇప్పుడు R2 నుంచి R3 పింగ్ చేసి చూద్దామా? మనం కాన్ఫిగరేషన్ చేసాం కదా! లెట్స్ కాన్ఫిగర్ R2. R2 నుంచి పింగ్ 3.3.3. ఇట్స్ నాట్ పింగింగ్. ఎందుకు పింగ్ అవ్వట్లేదు? లెట్స్ సీ ఇట్ విల్ పింగ్. ఇదంతా బీజీపీనే కదా! ఇది ఈబీజీపీ, ఇది ఐబీజీపీ. పింగ్ అవ్వాలి. పింగ్ అవ్వట్లేదంటే రూట్ ఉందో లేదో చెక్ చేయాలి. షో ఐపీ రౌట్. అర్రె! 3.3.3 లేదు. బీజీపీ ప్రోటోకాలే కదా! ఈ బీజీపీ ప్రోటోకాల్ బీజీపీది కూడా అడ్వర్టైజ్ చేయాలి కదా! ఎందుకు అడ్వర్టైజ్ చేయట్లేదు? సరే బీజీపీ రౌటింగ్ టేబుల్‌లో చూద్దాం. షో ఐపీ బీజీపీ. అరే! బీజీపీ రౌటింగ్ టేబుల్‌లో 3.3.3 ఉంది. మళ్ళీ గ్లోబల్ రౌటింగ్ టేబుల్‌లో 3.3.3 లేదు. ఎందుకు? సో అది టుమారో చెప్తా. ఓకేనా? అది ఇప్పుడే చెప్పమంటే చెప్పేస్తా. 3 మినిట్స్‌లో అయిపోతది. చెప్పేనా? సో దట్ మీరు కాన్ఫిగరేషన్ చేయగలరు. ఓకే. చెప్పేస్తా. సో చెప్పండి. దేర్ ఈస్ ఎ ఫీచర్ కాల్డ్ నెక్స్ట్ ఆఫ్ సెల్ఫ్. ఇప్పుడు బాగా చూడండి. నేను ఎక్కడున్నాను బ్రదర్? అందరూ నాకు ఆన్సర్ ఇవ్వాలి. నేను ఎక్కడున్నాను? ఏ రౌటర్‌లో ఉన్నాను నేను? విచ్ R2. రౌటర్? ఓకే. విచ్ రౌటర్ ఐ మీన్? R2. R2. ఓకే. R2. ఈ R2లో ఉన్నాను. సో 3.3.3 రౌటింగ్ టేబుల్ ఉంది. ఓకే. ఈ 3.3.3 యొక్క నెక్స్ట్ స్టాప్ ఎక్కడి నుంచి రీచ్ అవుతుంది ఇది? ఈ 3.3.3 ఈస్ రీచింగ్ ఫ్రమ్ వేర్? 13.3. 13.3 ఎవరు? ఇతను. R3 యొక్క 13.3 యొక్క పియర్ ఐపీ. సో ఈ రౌట్ నా రౌటింగ్ టేబుల్ ఇన్‌స్టాల్ చేయాలంటే ఫస్ట్ 13.3 నేను 13.3 నాకు రీచబిలిటీ ఉందో లేదో చెక్ చేయాలి. సో పింగ్ 192.168.13.3.
13.3 రీచబిలిటీ లేదు. మళ్ళీ 13.3 రీచబిలిటీ లేనప్పుడు నా రౌటింగ్ టేబుల్‌లో రౌట్ ఇన్‌స్టాల్ చేస్తానా? చేయను. సో, జనరల్లీ దేర్ ఈస్ ఎ రూల్ కాల్ ఏంటది? ఇది ఈబీజీపీ అప్డేట్. సో, ఈ ఈ రౌట్స్ అన్నీ ఎందులో ఉంటాయి? అప్డేట్. బీజీపీ మెసేజ్‌లో అప్డేట్ మెసేజ్ ఉంటుంది. సో, మనం ఏమంటాం? బీజీపీ అప్డేట్స్ అంటాం. వాటెవర్ ద రౌట్స్ ఇది ఈబీజీపీ అప్డేట్ కదా ఇది. ఈ 3.3.3 అనేది ఎందులో ఉంటుంది? ఇది ఇట్స్ ఎన్ ఈబీజీపీ అప్డేట్. యెస్ ఆర్ నో? ఇట్స్ ఎన్ ఈబీజీపీ అప్డేట్. ఓకే. Whatever the EBGP update received by any router, right? That EBGP update will advertise to another BGP peer, IBGP peer, internal IBGP peer. ఓకే. సో, ఏదైనా సరే ఎక్స్టర్నల్‌గా ఎక్స్టర్నల్ రౌట్స్ అంటే ఈబీజీపీ అప్డేట్ వస్తే అదేం చేస్తుంది? ఆ రౌటర్ ఏం చేస్తుంది? ఇంటర్నల్‌గా ఉండే ఐబీజీపీ పియర్స్ కూడా అడ్వర్టైజ్ చేస్తుంది. ఈ R1 యొక్క ఐబీజీపీ పియర్స్ ఎవరు? R2. ఓకే. అడ్వర్టైజ్ చేస్తుంది. సేమ్ అదే చేసింది. చూడండి. R1 ఏం చేసింది? చూడండి. షో ఐపీ బీజీపీ చెక్ చేస్తే R1 రిసీవింగ్ ఏ 3.3.3 విత్ నెక్స్ట్ హాప్ ఆఫ్ 13.3. ఈ అప్డేట్ అనేది రిసీవ్ చేసుకుంది. ఎవరు? R1. ఎక్కడి నుంచి? 13.3 నుంచి అప్డేట్ రిసీవ్ చేసుకుంది. ఆ సేమ్ ఈబీజీపీ అప్డేట్‌ని R2 కూడా పంపించింది. రైట్? వితౌట్ చేంజింగ్ ద నెక్స్ట్ హాప్ వాల్యూ. వితౌట్ చేంజింగ్ ద నెక్స్ట్ హాప్ వాల్యూ. బికాస్ ఇట్స్ ఎన్ ఐబీజీపీ పియర్. When any EBGP update is advertising to the IBGP peer, the next hop value will be remains same. The next hop value change అవ్వదు. నెక్స్ట్ హాప్ అంటే ఏంటి? ఈ ఈ R2 యొక్క నైబర్ ఎవరవుతారు? 1.1.1 అవుతారు. మళ్ళీ ఇక్కడ ఏముండాలి? 1.1.1 ఉండాలి. R2 నేనొక రౌట్ తీసుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తుంది? నా నైబర్ ఎవరు? చూడండి. షో బీజీపీ సమ్మరీ. నా నైబర్ ఎవరు? 1.1.1. నాకెక్కడి నుంచి రావాలి? 1.1 నుంచి రావాలి. కానీ ఇక్కడ నెక్స్ట్ హాప్ వాల్యూ ఏముంది? 13.3 విచ్ ఐ డోంట్ నో. ఓకే. ఐ డోంట్ నో దిస్. సో, ఎందుకు తెలీదంటే బికాస్ ఆఫ్ దిస్ రూల్. సో, any router, this is a R1 router. Any router receives an EBGP update. That EBGP update will advertise to another IBGP router. ఇదేంటిది R2 IBGP peer కదా. It will advertise to their own IBGP peers without changing the next hop value. So this is because of this we don't know the reachability. That R2 don't know the reachability of this next hop. సో, అందుకే ఇక్కడ R1లో ఏం చేయాలి? దేర్ ఈస్ ఎ ఫీచర్ కాల్డ్ నెక్స్ట్ హాప్ సెల్ఫ్. ఏంటి? నెక్స్ట్ హాప్ సెల్ఫ్ ఇంటర్వ్యూలో అడుగుతారు. నెక్స్ట్ హాప్ సెల్ఫ్ అంటే ఏంటి? బ్రదర్ నాకు ఈబీజీపీ అప్డేట్ వచ్చింది. అదే నీకు అడ్వర్టైజ్ చేశాను. పాపం నీకు ఈ 13.3 ఎవరో రీచబిలిటీ నీకు తెలీదు. కానీ నాకు తెలుసు. ఎందుకంటే నేను కనెక్ట్ అయ్యాను కాబట్టి నాకు తెలుసు. నీకు తెలీదు. సో, నువ్వు కంగారు పడకు. సో, నా రౌటర్‌లో నెక్స్ట్ హాప్ సెల్ఫ్ కాన్ఫిగర్ చేసుకుంటాను. నెక్స్ట్ హాప్ సెల్ఫ్ అంటే ఏంటంటే ఈ ఈబీజీపీ అప్డేట్ ఉంది కదా 3.3.3 ఇది నెక్స్ట్ హాప్ ఏమొస్తుంది దీనికి 192.168.13.3 వచ్చింది. సో, ఇది రిమూవ్ చేసేసి నేను నా యొక్క ఐపీ అడ్రెస్ ఇస్తాను నీకు. నా యొక్క పియర్ ఐపీ ఇస్తాను తీసుకో అని చెప్పి ఇదేం చేస్తుంది? ఇక్కడ అడ్వర్టైజ్ చేస్తుంది. చేయడం వల్ల R2 రిసీవ్స్ దిస్ అప్డేట్ అండ్ R2 నోస్ హౌ టు రీచ్ 1.1.1. కాబట్టి 3.3.3 రీచ్ అవ్వాలంటే ఫస్ట్ 1.1.1కి వెళ్తుంది. అక్కడ నుంచి 3.3.3కి వెళ్తుంది. సో, యూ విల్ పింగ్ ఇట్. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏం కాన్ఫిగర్ చేయాలి R1లో నెక్స్ట్ హాప్ సెల్ఫ్ కాన్ఫిగర్ చేయాలి. ఓకే. చేసేద్దామా? కాన్ఫిగ్ టెర్మినల్ రౌటర్ బీజీపీ 100 వాట్ ఈస్ దట్? రౌటర్ బీజీపీ 100. సో, నైబర్ ఏ నైబర్‌లో మనం నెక్స్ట్ హాప్ సెల్ఫ్ కాన్ఫిగర్ చేయాలి? NGIGH. విచ్ నైబర్? ఐ యామ్ ఆన్ R1. యాహ్! వెరీ గుడ్. 2.2.2 నైబర్‌కి చెప్పాలన్నమాట. బ్రదర్ నేను ఇక నువ్వు నా నైబర్‌వి. సో, నేను ఏదైనా ఈబీజీపీ అప్డేట్స్ ఇస్తే ఐ విల్ చేంజ్ ద నెక్స్ట్ హాప్ వాల్యూ ఆఫ్ మైన్ అని చెప్తుంది. సో, సింపుల్ నైబర్ అని చెప్పి నెక్స్ట్ హాప్ సెల్ఫ్ ఇచ్చేసి దట్స్ ఇట్. ఎంటర్ కొట్టేసి అయిపాయా. ఇప్పుడు చెక్ చేద్దాం R2లో. ఇప్పుడు ఏముంది 13.3 ఉంది కదా. ఇమ్మీడియేట్‌గా ఏమవుతుంది? చూడండి 13.3 ఉంది కదా. ఇట్ విల్ చేంజ్. అప్డేట్ మెసేజ్ వెళ్తూ ఉంటది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. చూడండి 3.3.3కి 1.1.1 వస్తది ఇక్కడ. కావాలంటే బాగా చూడండి. యాహ్! వచ్చిందా? చేంజ్ అయిందా?
సో ఇంతకుముందు ఏముంది 13.3 ఉంది. నెక్స్ట్ టాప్ సెల్ఫ్ కాన్ఫిగర్ చేసిన తర్వాత ఏమొచ్చింది 1.1.1 వచ్చింది. ఇప్పుడు గ్లోబల్ రౌటింగ్ టేబుల్ చెక్ చేద్దామా? షో ఐపీ రౌట్. సో yes, 3.3.3 is installed now as an IPGP route, right? Now can we ping 3.3.3? No, we are not pinging still. సో 3.3.3 పింగ్ చేయట్లేదంటే R3లో కూడా ఈ 192.168.12.0 నెట్వర్క్ ఉండాలి. ఈ 12.0 నెట్వర్క్ నేను బీజీపీ రౌట్లో అడ్వర్టైజ్ చేశానా R2లో? మేబీ అడ్వర్టైజ్ చేయలేదేమో. ఎస్, యూ నీడ్ టు అడ్వర్టైజ్, రైట్? సో కాన్ఫిగర్ టెర్మినల్ ఇంటర్ రౌటర్ బీజీపీ ఎంత 100. యూ నీడ్ టు అడ్వర్టైజ్ యువర్ నెట్వర్క్, రైట్? 192.168.12.0 టు మాస్క్. ఓకే, సిమిలర్గా ఈ 13.0 నెట్వర్క్ కూడా అడ్వర్టైజ్ చేయాలి కదా R3లో. యూ నీడ్ టు అడ్వర్టైజ్, రైట్? అడ్వర్టైజ్ చేయలే. 13.0 వి డిడెంట్ అడ్వర్టైజ్. సో రౌటర్ ఓన్లీ లూబ్యాక్ మాత్రమే అడ్వర్టైజ్ చేసాం. ఇదెంత 200 ఉంది. ఓకే, నెట్వర్క్ 192.168.13.0. ఓకే, మాస్క్ ఇవ్వాలి కదా. సో ఇప్పుడు నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేయడం వల్ల R2లో చూద్దాం. షో ఐపీ రౌట్. నౌ యూ విల్ సీ 13.0 నెట్వర్క్ చూస్తున్నావు, రైట్? సో చూడండి, ఒక పాత్లో ఉండే నెట్వర్క్స్ అన్నీ ఉండాలి. సో R2లో ఉంది కదా, R2లో నేను 3.3 తీసేయాలంటే పాత్స్ ఏమున్నాయి? 12.0 నెట్వర్క్, 13.0 నెట్వర్క్. 12.0 నెట్వర్క్ ఆల్రెడీ ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ డైరెక్ట్లీ కనెక్టెడ్, అండ్ 13.0 నెట్వర్క్ ఉంది, రైట్? సో 13.0 నెట్వర్క్ కూడా నౌ వి లర్న్డ్ ఇట్. సో యూ నీడ్ టు అడ్వర్టైజ్ ఇట్. సో నౌ యూ కెన్ పింగ్ ఇట్. ఇప్పుడు పింగ్ అవుతుంది. ఇట్స్ పింగింగ్. సో చూడాలంటే షో రన్నింగ్ కాన్ఫిగ్ సెక్షన్ బీజీపీ చెక్ చేస్తే యూ నీడ్ టు యాడ్ దీస్ టూ ఆల్సో. ఓకే, ఏవైతే నెట్వర్క్ ఉందో ఇది అడ్వర్టైజ్ చేయాలి. ఓకే, ఇక్కడ నెట్వర్క్ అని చెప్పేసి మాస్క్. మాస్క్ అనేది కనిపించదు, బట్ యూ నీడ్ టు గివ్ హియర్. సిమిలర్లీ ఈ కమాండ్ కూడా ఇక్కడ ఇవ్వాలి మీరు. ఇక్కడ ఆ 3.3.3తో పాటు ఇదేంటి 13 డాట్ నెట్వర్క్ కదా అది. సో ఇది సిమిలర్గా మీరు ఈ R4 నెట్వర్క్ తీసుకొని R4 నుంచి R1కి బీజీపీ నైబర్ ఇండైరెక్ట్, R4 నుంచి R2కి నైబర్ కాన్ఫిగర్ చేయండి. చేసిన తర్వాత నెట్వర్క్స్ మొత్తం అడ్వర్టైజ్ చేయండి. నెట్వర్క్ అనే కమాండ్ ఇచ్చి R4లో ఏవైతే ఉన్నాయో 4.4.4 ప్లస్ ఇదేంటి 24.0 నెట్వర్క్, యాజ్ వెల్ యాజ్ ఇదేంటిది 14.0 నెట్వర్క్ అడ్వర్టైజ్ చేయండి. ఒక్కసారి బీజీపీలో అడ్వర్టైజ్ చేస్తే ఇట్ విల్ కమ్. ఓకేనా? సో అది వన్స్ ఒకసారి పింగ్ అవ్వట్లేదంటే చెక్ చేయండి. నా సోర్స్ నుంచి డెస్టినేషన్ రౌటర్కి మధ్యలో ఎన్ని పాత్స్ ఉన్నాయి, ఆ పాత్స్ యొక్క నెట్వర్క్స్ ప్రతి రౌటర్లో ఉన్నాయా లేదా? R2లో చూడండి, నేను R2 నుంచి 3.3 పింగ్ చేస్తే ఈ 13.0 నెట్వర్క్ లేదు. ఈ నెట్వర్క్ నా రౌటింగ్ టేబుల్ ఉండాలి. సిమిలర్లీ R3 కూడా. సో ఈ 12.0 నెట్వర్క్ లేదు R3లో. సో నేను 12.0 నెట్వర్క్ R2లో అడ్వర్టైజ్ చేశా. సో ప్లీజ్ అడ్వర్టైజ్ ద నెట్వర్క్స్ అండ్ సీ ద రౌటింగ్ టేబుల్. ఎప్పుడైనా సరే పింగ్ అవ్వట్లేదంటే ఐసీఎంపీ యొక్క రిక్వెస్ట్ ప్యాకెట్ని జనరేట్ చేసి సోర్స్ ఐపీ ఏంటి, డెస్టినేషన్ ఐపీ ఏంటి తీసుకొని ఇట్లా ఒక నెక్స్ట్ హాప్ పంపియండి. సో డెస్టినేషన్ ఐపీ ఏంటి 2.2.2. ఇది రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉందా లేదా చెక్ చేయండి. రౌట్ లేకపోతే అడ్వర్టైజ్ చేయండి. కంపల్సరీ దట్ ఈస్ అ రౌటింగ్ ఇష్యూ. పింగ్ అవ్వట్లేదంటే అది రౌటింగ్ ఇష్యూ. ఎక్కడో చోట రౌట్ లేనట్టే. మీరు నాకు మళ్ళీ మెసేజ్ చేస్తారు, అలా నాకు పింగ్ అవ్వట్లేదు, ఇక్కడ నుంచి అక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి పింగ్ అవ్వట్లేదు అంటారు. దయచేసి చెప్తున్నాను, పింగ్ అవ్వట్లేదు అని అంటే చెక్ ద రౌటింగ్ టేబుల్. సపోజ్ ఇక్కడ చూడండి, నేను R2 నుంచి 3.3 పింగ్ చేస్తున్నా. సో నా డెస్టినేషన్ ఐపీ ఏమవుతుంది 3.3 అవుతుంది. సో ఇక్కడ సోర్స్ ఐపీ ఏమవుతుంది 192.168.12.2 అవుతుంది, రైట్? దిస్ ఈస్ అ ప్యాకెట్. జనరలీ పింగ్ చేస్తే ఐసీఎంపీ ప్యాకెట్ ఇలా వస్తుంది. ఈ ప్యాకెట్కి R1కి వెళ్తుంది. R1 ఏం చెక్ చేస్తుంది? ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఆఫ్ 3.3. R1లో 3.3 రౌటింగ్ టేబుల్లో 3.3 ఉందా? ఎస్ ఉంది. ఉంది కాబట్టి ఇట్ ఈస్ ఎగ్జిటింగ్ వయా ఈ 3.3 ఎలా వెళ్తుంది 13.3 వయా 13.3. 13.0 నెట్వర్క్ ఇక్కడ ఉంది కదా. ఈ 13.0 నెట్వర్క్ ఎలా ఎగ్జిట్ అవుతుంది 2/0 అని చెప్పి ఈ ఇంటర్ఫేస్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. నౌ R3 ఇట్ విల్ చెక్ ద డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అండ్ ఎస్ ఇట్ ఈస్ మై ఐపీ అడ్రస్ అని చెప్పేసి ఇదేం చేస్తుంది, రివర్స్లో ప్యాకెట్ అనేది
రిప్లై ఇస్తుంది. సో సోర్స్ ఐపీ ఏమవుతుంది ఇక్కడ ఇప్పుడు 3.3.3 ఇది ఇది 3.3.3 అవుతుంది. పైన డెస్టినేషన్ ఐపీ ఇది అవుతుంది. మరి డెస్టినేషన్ ఐపీ 12.2 అంటే R3లో 12.0 నెట్వర్క్ ఉందా? ఇందాక లేదు. కాబట్టి నేను R2లో ఏం చేశాను? 12.0 నెట్వర్క్ అడ్వర్టైజ్ చేశాను. అది బీజీపీ ద్వారా ట్రావెల్ అయ్యి R3లో 12 నెట్వర్క్ వచ్చింది. డూ షో ఐపీ రౌట్ 12 నెట్వర్క్ వచ్చింది త్రూ బీజీపీ ద్వారా, రైట్? అప్పుడు ఇట్స్ ఎగ్జిట్ అండ్ ఇట్ విల్ సెండ్ ఇట్ టు హియర్. అర్థమైందా? సిమిలర్గా ఈ పాయింట్ టు పాయింట్ ఐపీ అడ్రసెస్ కూడా ఉంటాయి కదా, ఈ 14.0 ఇవి, వీటి నెట్వర్క్స్ కూడా అడ్వర్టైజ్ చేసి చెక్ చేయండి. ఓకేనా? దట్స్ ఇట్ గాయస్. సో వీ కాన్ఫిగర్ నెక్స్ట్ టాప్ సెల్ ఫోన్ R1, రైట్? షో రన్. ఓకే, ఇదే నెక్స్ట్ టాప్ సెల్ఫ్. ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? అర్థం కాలేదా? అర్థమైంది బ్రో. నో నో. యా, ఒక రికార్డెడ్ సెషన్స్ వినండి, ఇంకా బాగా అర్థమవుతుంది. వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, అది. ఓకే, దిస్ సార్ ఆల్ అబౌట్. యా, చెప్పండి. సార్ ఇప్పుడు ఇది బీజేపీ ఓఎస్పీఎఫ్ ప్రాసెస్ ఇది చెప్పారు కదా. ఓకే, సో బీజేపీ ఓఎస్పీఎఫ్కి రీడిస్ట్రిబ్యూట్ ఒకటి ఉంటుంది కదా సార్, అవును. అది కూడా వాడచ్చు, అది కూడా చేయొచ్చు కదా ఇక్కడ. అంటే విత్ ఇన్ 3 నెట్వర్క్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. ఏఎస్ మనకి ఏఎస్ నెంబర్ 100లో. ఓకే, ఏఎస్ 100లో అవును. సో మనం బీజేపీ ఓఎస్పీఎఫ్ రీడిస్ట్రిబ్యూట్ వాడి చేయొచ్చు కదా సార్. ఏం చేయొచ్చు? వై యూ జనరల్లీ టెల్ మీ, వై వి నీడ్ రీడిస్ట్రిబ్యూట్? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ రీడిస్ట్రిబ్యూట్? అంటే ఇప్పుడు 2 రౌటర్లకి, ఒక రౌటర్ నుంచి ఒక రౌటర్కి కమ్యూనికేట్ అవ్వాలంటే మనం బీజీపీ ఫర్ ఎగ్జాంపుల్ బీజీపీ 100 ఉంది కదా సార్ ఏఎస్ నెంబర్. ఓకే, సో విత్ ఇన్ సేమ్ ఓఎస్పీఎఫ్ మనం యాడ్ చేసి ఓఎస్పీఎఫ్ ఒక కమ్యూనికేషన్ ఎలా అయితే ఒక భయ్యా రౌటర్ నుంచి రౌటర్కి వెళ్తుందో. భయ్యా, సార్ మీరు క్వశ్చన్ కంప్లీట్ రాంగ్ చేస్తున్నారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అడిగిన ఓకే క్వశ్చన్ ఏంటి? రీడిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తారు? సింపుల్ టర్మినాలజీ. వై వి యూజ్ రీడిస్ట్రిబ్యూషన్, రైట్? సో ఇదంతా బీజీపీ, ఇది బీజీపీ రౌట్స్. ఓకే, ఇక్కడ నువ్వు ఈడ కూడా బీజీపీ యూజ్ చేస్తున్నావు. సో బీజీపీ రౌట్స్ ని క్యారీ చేసి యూ విల్ సీ ద రౌట్స్. ఒకవేళ ఈ బ్లూ కలర్ మొత్తం నువ్వు బీజీపీ యూజ్ చేయలేదు, ఓన్లీ R1 అండ్ R3 మధ్యలో మాత్రమే బీజీపీ యూజ్ చేసావు. ఈ బ్లూ కలర్ అంతా ఓఎస్పీఎఫ్ ఉంది. సో ఈ 3.3.3 అనేది ఈ రౌటర్స్ లో కనిపించదు, ఎందుకంటే ఇది ఓఎస్పీఎఫ్ రౌట్స్. రీడిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు అడ్వర్టైజ్ రౌట్స్ ఫ్రమ్ వన్ ప్రోటోకాల్ టు అనదర్ ప్రోటోకాల్, నాట్ రౌటర్. ఒక router లో చాలా రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు అడ్వర్టైజ్ ద రౌట్స్ ఫ్రమ్ బీజీపీ టు ఓఎస్పీఎఫ్ టు బీజీపీ కావాలనుకుంటే అప్పుడు మనకి రీడిస్ట్రిబ్యూషన్ వస్తుంది. ఆ రీడిస్ట్రిబ్యూషన్ చెప్పాలంటే ఈ రోజే చెప్పేవాడిని, కానీ మీకు బీజీపీ తెలియకుండా రీడిస్ట్రిబ్యూషన్ చేయలేరు కాబట్టి బీజీపీ చెప్తున్నాను ఫస్ట్. రియల్ టైమ్ ప్రాజెక్ట్లో ఐ విల్ యూజ్ రీడిస్ట్రిబ్యూషన్ కాన్సెప్ట్స్. ఓకేనా? సో రీడిస్ట్రిబ్యూషన్ ఎందుకు ఇక్కడ అవసరం లేదు కదా, ఆల్రెడీ మొత్తం బీజీపీ ఇంప్లిమెంట్ చేసాం. వై వీ నీడ్ రీడిస్ట్రిబ్యూషన్? సో జనరలీ వాట్ ఎవర్ యూ డూ రైట్, రౌటింగ్ ఉండాలి, రౌట్స్ ఉండాలి, రౌటింగ్ టేబుల్లో రౌట్స్ ఉండాలి. సో దెర్ ఇస్ నో నెసెసరీ టు రీడిస్ట్రిబ్యూట్ హియర్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ లెర్నింగ్ వయా బీజీపీ. ఈ 3.3.3 ఏదైతే ఉందో R3 నుంచి ట్రావెల్ అయ్యి నీకు ఇక్కడికి వస్తుంది కదా, షో ఐపీ రౌట్. సో 3.3.3 ఆల్రెడీ లర్న్ అవుతుంది వయా బీజీపీ. ఓకే, ఒకవేళ నువ్వు బీజీపీ కాన్ఫిగర్ చేయకపోతే ఈ 3.3.3 రౌట్ రావాలి నాకు. సో ఇక్కడ R1లో ఏం చేస్తాం? రీడిస్ట్రిబ్యూట్ చేస్తాం. బీజీపీ టు ఓఎస్పీఎఫ్ చేస్తే అప్పుడు ఈ 3.3.3 ఓఎస్పీఎఫ్ ద్వారా లర్న్ అవుతుంది. కానీ ఆల్రెడీ బీజీపీ ఇంప్లిమెంట్ చేశాం కదా. సో అల్టిమేట్లీ థింక్ లాజికలీ. ఏదో కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఏదో బ్లైండ్గా కాదు, లాజిక్ అప్లై చేయండి. నాకు రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉండాలి. అది నీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తావా, ఓఎస్పీఎఫ్ కాన్ఫిగర్ చేస్తావా, బీజీపీ, నీ ఇష్టం ఏమన్నా చేసుకో. నాకు రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉండాలి, నేను రీచ్ అవ్వాలి. సో అది. సో రౌటింగ్ టేబుల్లో రౌట్ ఉంది. సో వి ఇంప్లిమెంటెడ్ బీజీపీ, ఐ హ్యావ్ ఏ రౌట్, ఐఎమ్ రీచింగ్. ఒకవేళ నువ్వు బీజీపీ ఇంప్లిమెంట్ చేయలేదు నీ ఆర్గనైజేషన్లో, ఓన్లీ ఓఎస్పీఎఫ్ మాత్రమే యూస్ చేస్తున్నావు అంటే ఇన్ దట్ కేస్ యూ నీడ్ టు రీడిస్ట్రిబ్యూట్ బికాస్ దిస్ 3.3.3 ఇస్ లర్నింగ్ రైట్. R1లో ఎలా లర్న్ అవుతుంది? బీజీపీ ద్వారా లర్న్ అవుతుంది. మరి R1 టు R2 నువ్వు బీజీపీ కాన్ఫిగర్ చేయాలి కాబట్టి ఈ బీజీపీ రౌట్ R2కి వెళ్ళదు, నువ్వు కాన్ఫిగరేషన్ చేయలేదు కాబట్టి. ఇట్స్ ఓఎస్పీఎఫ్. సో హౌ
OSPF will understand the BGP routing protocol route. It will not understand, right? In that case only you will redistribute. సో రీడిస్ట్రిబ్యూట్ అంటే ఏంటి? ఒక రౌటింగ్ ప్రోటోకాల్‌ని ఒక రౌట్ అదే దేర్ ఆర్ రౌట్స్. సో ఓఎస్పీఎఫ్ రౌటింగ్ ప్రోటోకాల్స్‌ని బీజీపీలోకి, బీజీపీని ఓఎస్పీఎఫ్‌లోకి రౌట్స్ ఉంటాయి కదా! బీజీపీ రౌట్స్ ఓఎస్పీఎఫ్‌లోకి, ఓఎస్పీఎఫ్ రౌట్స్ బీజీపీలోకి అట్లా అడ్వర్టైజ్ చేయాలంటే యూ నీడ్ రీడిస్ట్రిబ్యూషన్. వన్ ప్రోటోకాల్ టు అనదర్ ప్రోటోకాల్. నాట్ రౌటర్ టు రౌటర్ కమ్యూనికేషన్. సో బ్లా బ్లా బ్లా. డోంట్ ఫ్రేజ్ లైక్ దట్. సో స్టిక్ విత్ రీడిస్ట్రిబ్యూషన్. ఏదైనా ఒక కాన్సెప్ట్ మీరు మాట్లాడుతున్నారంటే ఒకసారి మళ్ళీ చదవండి. చదివి మాట్లాడండి. ఓకేనా? జస్ట్ ఊకే అందాజ్‌గా జస్ట్ పైపైన మాట్లాడకండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ ఇంటర్వ్యూలో నా కాడంటే ఓకే. నేను కరెక్ట్ చేస్తాను. ఐ యామ్ ఎ ఇన్‌స్ట్రక్టర్ రైట్? సో ఇలా కాదు, ఇలా అడగాలని కరెక్ట్ చేస్తాను. సో ఇది కరెక్ట్ చేసే విధానమే ఏంటంటే ఇంటర్వ్యూలో, ఆర్గనైజేషన్‌లో ఓకే. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జస్ట్ సగం సగం తెలిసి ఆన్సర్ ఇస్తే ఇట్ విల్ గివ్ ఎ వెరీ బ్యాడ్ ఇంప్రెషన్. ఓకేనా? సో ప్లీజ్ బీ కాషియస్ ఆన్ థట్. ఓకేనా? సో రీడిస్ట్రిబ్యూషన్ ఎందుకు యూజ్ చేస్తామో అర్థమైంది కదా! సో టుమారో ఓఎస్పీఎఫ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు నాట్ టుమారో, డే ఆఫ్టర్ టుమారో. ఎందుకంటే ఒక బీజీపీ సగం అయిపోయింది. బీజీపీ క్లారిటీగా ఒక కొలిక్కి రావాలి. ఒక 50% అయిపోగొట్టాలి. సో టుమారో బీజీపీ చెప్పేసి రిమైనింగ్ స్టఫ్ ఐ విల్ గివ్ యూ ఓఎస్పీఎఫ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. దెన్ ఐ విల్ కంటిన్యూ బీజీపీ అగైన్. ఓకే. సో అది. సో క్లియర్? ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్? ఎనీ డౌట్స్? బ్రదర్ రీడిస్ట్రిబ్యూషన్ మీకు No, క్లియర్ sir. అయింది, క్లియర్ అయింది కదా? రీడిస్ట్రిబ్యూషన్ ఎవరైతే అడిగారో క్లియర్ అయింది కదా Yes, బ్రదర్ yes, మీకు? యాహ్! సో yes. అది. సో రీడిస్ట్రిబ్యూషన్ అట్లా యూజ్ చేస్తాం. ఒక ప్రోటోకాల్ నుంచి ఇంకో ప్రోటోకాల్‌కి అడ్వర్టైజ్ చేయడానికి. ఓకే. నాట్ నౌ. సో వి డూ రీడిస్ట్రిబ్యూషన్ ఇన్ ఓఎస్పీఎఫ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్. అప్పుడు చెప్తా. ఓకే. ఫైన్ దెన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బీజీపీ. టుడే ఏం చేసాం మనం? బీజీపీ కాన్ఫిగర్ చేసాం. సో పీపీటీ చదవండి థియరీ నీట్‌గా. ఐబీజీపీ, ఈబీజీపీ కాన్ఫిగర్ చేసేసాం. దట్స్ గ్రేట్. దట్స్ ఎనఫ్ ఫర్ యూ యాస్ వెల్. ఫ్రెషర్స్‌కి. బట్ వి విల్ డిగ్ ఇంటూ మోర్ రైట్? ఒక ప్రోడక్ట్ బేస్ కంపెనీలో ఎలాగైతే చెప్తారో అలా చెప్పాలి కదా! ఐ విల్ డూ థట్. ఓకే. నేను ఈరోజు చేయంది ఏంటి? R4 రౌటర్ ఉంది కదా! ఈ R4 రౌటర్‌లో నేను ఏమీ కాన్ఫిగర్ చేయలేదు. మీకు ఇచ్చే అసైన్‌మెంట్ ఏంటి? R4 నుంచి R1 ఐబీజీపీ పియర్, R4 నుంచి R2 ఐబీజీపీ పియర్ కాన్ఫిగర్ చేసి, R4 నుంచి పింగ్ చేస్తే 3.3.3 పింగ్ అవ్వాలి. మళ్ళీ నాకు మెసేజ్ చేస్తారు, "అన్నా పింగ్ అవ్వట్లేదు 3.3.3" అని. పింగ్ అవ్వట్లేదంటే ఏం చేసిండారు మీరు? ఈ పాయింట్ టు పాయింట్ సబ్‌నెట్స్ ఉంటాయి కదా ఇక్కడ. ఇవేంటివి? ఇక్కడ ఏమొస్తది? 192.168.24.0 నెట్వర్క్ ఇది. ఇక్కడ 14.0 నెట్వర్క్. 192.168.14.0 నెట్వర్క్. ఈ నెట్వర్క్స్‌ని బీజీపీలో అడ్వర్టైజ్ చేసిండారు. ఓకే. ఈ నెట్వర్క్స్‌ని మీరు బీజీపీలో అడ్వర్టైజ్ చేసిండారు. అది ప్రాబ్లమ్. ఈ నెట్వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఈ నెట్వర్క్స్ మీరు బీజీపీలో అడ్వర్టైజ్ చేసిండారు. సెకండ్. ఓర్ని. ఓకే. సో అది. సో ఈ నెట్వర్క్స్‌ని బీజీపీలో అడ్వర్టైజ్ చేయాలి మీరు. చేస్తే ఏంటి? ఈ 24.0, 14.0 R3లో ఉండాలి. ఈ 13.0 R4లో ఉండాలి. అప్పుడు పింగ్ అవుతది. చాలా జాగ్రత్తగా చేయండి. ఓకేనా? కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తూ చేయండి. ఓకే. సో నైబర్ స్టేట్మెంట్ ఇస్తే జస్ట్ నైబర్‌షిప్పే ఫార్మ్ అయితది. మీరు నెట్వర్క్ అని స్టేట్మెంట్ చూసేసి నెట్వర్క్స్ అడ్వర్టైజ్ చేస్తున్నారో లేదో చూసుకోవాలి. ఓకేనా? ఫైన్. సో ఐ యామ్ గోయింగ్ టు టేక్ ఎ క్యాప్చర్ ఆఫ్ దిస్. సో ప్రాక్టీస్ చేయండి అందరూ. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్.